వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ వంశీ. ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి కల్లం ప్రతాప్ రెడ్డి గారు, ప్రముఖ వాస్తు అండ్ న్యూమరాలజిస్ట్ కూడా. వాస్తు ఏముంది, రెగ్యులర్ గా ప్రతి పాడ్కాస్ట్ లో చూస్తున్నాం, ప్రతి దగ్గర ఇంటర్వ్యూలో చూస్తున్నాం. ఇది మిమ్మల్ని డిఫరెంట్ జోన్ లోకి తీసుకుపోయే బాధ్యత నాది. మీరు గూగుల్ మ్యాప్ లో ఇంటిని చూసి ఇల్లు పర్ఫెక్ట్, ఎదురుగా కట్టిన బిల్డింగ్ వల్ల నీ వాస్తు సెట్ అయింది, మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని అమెరికాలో కూడా వాస్తు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నాకు తెలిసింది ఇదేందన్న కొత్తగా ఏం లేదన్న టెక్నాలజీ. అందరూ అనుకునేది ఏంటంటే వాస్తు అన్నది మూఢనమ్మకం అన్నది ఒక ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే షర్మిల గారు కంబైన్డ్ హౌస్ అది. అక్కడ లోటస్ పాండ్ లో మరి ఎంతకాలం ఉన్నారో నాకు తెలియదు, కానీ అక్కడ గడిపిన దానికంటే పాపం ఆయన జైలుకి వెళ్ళింది ఎక్కువ ఉంది. రెండే కారణాలు. ఒకటి, టీడీపీ ఆఫీస్ కూడా ఏదో ఒక సపోర్ట్ అవసరం. దానికి కూడా సంబంధించింది ఏంటంటే బీజేపీ తోటో లేక ప్రత్యక్షంగా నేను ఎవరికి తప్పుగా చెప్పడానికి కాదు, సబ్జెక్టు చెప్పడం వల్ల జరుగుతున్నది అన్నది నేను చెప్తాను. వాస్తు గురించి మెయిన్ గా చాలా మందికి వచ్చే డౌట్ వీధిపోట్ల గురించి. అసలు వీధిపోటు ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటారు హౌస్ కి? అంటే వాడుకోనికి వస్తేనేమో బుల్లెట్ కంటే మంచిది. పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఎటువంటి వాళ్ళ బ్రహ్మాండమైన ధైర్య సాహసాలు ఉండేది దక్షిణాగ్నేయం పోటున్న వాళ్ళు. బాలకృష్ణ గారి గురించి మీకు తెలుసు, వారు ఎంత ఫ్లరిషో ఏమిటి, అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి, కానీ వాస్తు ప్రాపర్గా తెలిసి చెప్పగలిగేది ఏంటి అంటే దక్షిణాగ్నేయ పోటు. ఒక బిల్డింగ్ చూస్తున్నాను అన్న, అది వాస్తుకు లేదు. నేను ఉండేసి వాస్తుకు లేదు కదా, ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే, లేదు వాస్తు కన్సల్టెంట్ వచ్చి కొన్ని వస్తువులు ఇచ్చాడు, ఆ వస్తువులు పాతి పెడితే వాస్తు కరెక్ట్ అయిపోతుంది అన్న. ఎంత మంచి కాలు ఇరిగిన తర్వాత ఆర్టిఫిషియల్, ఏ కాలు వేసినా ఆర్టిఫిషియలే. కాబట్టి నేను ఏమంటానంటే కరెక్షన్స్ ఇవన్నీ చేసి ఇబ్బందులు పడేదానికంటే దశ ఉన్నట్టుకు వెళ్తే మన దిశ తొందరగా మారుతుంది. లేకుంటే ఆ దిశ కరెక్షన్ చేయకపోతే మన దిశ ఖరాబ్ అవుతుంది. అక్రాస్ భారతదేశం ఈస్ట్ వెస్ట్ అపార్ట్మెంట్లు అందరూ లైక్ చేస్తున్నారు. ఎవరైతే దాంట్లో ఉంటారో వాళ్ళ ఎంప్లాయీస్ కింద సెటిల్ కావాలి, లేకుంటే పార్ట్నర్షిప్ అన్న సెటిల్ కావాలి, ఇంకో రకంగా. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లే తీసుకుందాము, ఆ మెట్లు వాడు కూడా స్టైల్గా చెప్పినాడంట. ఫస్ట్ రౌండ్, తర్వాత ఇంకొక ఆయన వచ్చేసి రౌండ్ అట్లా కట్టకూడదు, రౌండ్ రౌండ్ తిరుగుతూనే ఉంటారు మీరంటే పగలు కొట్టి మళ్ళీ ఎల్ షేప్ ఒకటి ఫస్ట్ నో ఫీజ్ నథింగ్. విజిట్ ఎక్కడైనా కానీ మీ మిత్రుడు ఎక్కడైనా ఉండని సరి చేసి చూసిన తర్వాత సరి చేద్దాం. 21 రోజుల్లో మనం మంచి రిజల్ట్ ఇద్దాం. అబ్బాయి కొంచెం డల్ గా ఉన్నాడు అని అంటే నార్త్ ఈస్ట్ ఉన్న రూమ్ ఏదైనా ఉంది అని అంటే ఆ రూమ్ అబ్బాయికి ఇచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వేసి చదివించండి, కొంచెం బాగుపడతాడు. అది అన్న ఇట్లాంటి ప్రభావం ఏమన్నా చూపిస్తుంది? నోటికి మార్పులు చూస్తుంది అన్న. పిల్లల ఎడ్యుకేషన్ కానీ, అమ్మాయిల పెళ్లిళ్ళు అవ్వటం, కొన్ని సందర్భాలు అవ్వట్లేదు. వాస్తు ఓన్లీ హిందూ సాంప్రదాయానికి వర్తిస్తుందా, ముస్లిమ్స్ కానీ ఇతర కమ్యూనిటీస్కి వర్తిస్తుందా? అదే ముస్లిమ్స్ చూడండి, ఇలా 5 times మస్జిద్కి వెళ్తారు. చిన్న పిల్లోడి నుండి మొదలు పెడితే 5 సార్లు నమాజ్ చేస్తారు. అదే క్రిస్టియానిటీ వచ్చేసి ఎవ్రీ సండే వాళ్ళకి హాఫ్ డే అందులో గడప. మన హిందువులు తక్కువ సందర్భాలల్లో గుడికి వెళ్తుంటారు. దేవాలయాలకి ప్రతిరోజు వెళ్తే అందులో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు రిసీవ్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇల్లు కట్టిన సంబంధం లేదు, కానీ నమాజ్ కరెక్ట్ ప్లేస్లో చేసుకొచ్చి ఎనర్జీ ఛార్జ్ అవుతున్నారు అంటున్నారు మీరు. వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ వంశీ. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి కల్లం ప్రతాప్ రెడ్డి గారు, ప్రముఖ వాస్తు అండ్ న్యూమరాలజిస్ట్ కూడా. వాస్తు ఏముంది, రెగ్యులర్గా ప్రతి పాడ్కాస్ట్లో చూస్తున్నాం, ప్రతి దగ్గర ఇంటర్వ్యూలో చూస్తున్నాం. ఇది మిమ్మల్ని డిఫరెంట్ జోన్లోకి తీసుకుపోయే బాధ్యత నాది. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి అన్న గారు నాకు అసలు ఫస్ట్ నాకు ఒక 5 నిమిషాలు టైం అడిగితే నాతో 1 hour మాట్లాడినారు. 1 hourలో నా ఇంటి డీటెయిల్స్ మొత్తం క్లియర్ కట్గా చెప్పి వాట్ ఈజ్ మై పొజిషన్ చెప్పిన అనమాట. సో ఖచ్చితంగా మీకు కూడా హెల్ప్ అవుతుంది. కంప్లీట్గా వాచ్ చేయండి, మీకు కొత్త విషయాలు కంపల్సరీ తెలుస్తాయి. నమస్తే ప్రతాప్ రెడ్డి అన్న. నమస్తే అన్న. మీ అన్స్క్రిప్టెడ్ వంశీ ఛానల్ ప్రేక్షకులకి నమస్తే, మీకు మీ ప్రేక్షకులందరికీ. రైట్, థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ టాపిక్ వెళ్ళిపోతేనే, ఫస్ట్ టాపిక్లో రాజకీయం గురించి డిస్కస్ చేద్దామన్న. మీరు అన్నట్టుగా టీడీపీ ఆఫీస్ హైదరాబాద్లో ఉండేది పర్ఫెక్ట్గా లేదు, దానివల్ల ఆయనకు సపోర్ట్ ఉంటే తప్ప ముందుకు వెళ్ళాడు అని అన్నారు. దానికి ఒక్కసారి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పి. వంశీ గారు, యాక్చువల్గా రాజకీయం అన్నది చాలా ముఖ్యమైన ప్లే రోల్ ఉంటుంది. ఎందుకంటే ప్రజలలోనే వాళ్ళు ఉండడం వల్ల, ప్రజలతోటి చాలామందికి చాలా రాజకీయంగా మమేకమై ఉండడం వల్ల ప్రతి ఒక్కరు రాజకీయంలో వచ్చినాడు. యువత ముఖ్యంగా మనం అందరం యువతను రావాలి, రాజకీయాలలో ఉండాలి అన్నప్పుడు, రాజకీయాలకు రావాలి అంటే మరి ఏంది మంచి ఏంది చెడ్డ చూసినప్పుడు వాస్తు కూడా, నేను ప్రతి నా ఇంటర్వ్యూలు చెప్పేది అందరు కూడా ఫస్ట్ ఏ విధంగా అన్నీ సమకూర్చుకుంటారో అదేవిధంగా వాస్తుని కూడా ఒకసారి చెక్ చేసుకోమంట. మీరు కన్నట్టుగా నేను మన డిస్కషన్లో ఎందుకు అనే, మీరు టీడీపీ ఆఫీస్ చాలా బాగుంటుంది, 100% లోపల బాగుంటుంది. రోడ్స్ కానీ, ఎందుకంటే సౌత్ రోడ్ చాలా బాగుంటుంది, వెస్ట్ కూడా రోడ్ ఉంటుంది అక్కడ. కాకపోతే వెస్ట్ రోడ్ వచ్చేసేసి 2 అంతాలు ఉంటాయి. ఒకటి వచ్చి వెస్ట్ వచ్చి పడమటల అంటే దక్షిణంలో అంతమవుతుంది, ఒకటి ఉత్తరంలో అంతమవుతుంది. ఉత్తరం కూడా ఓకే, కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే కేబీఆర్ పార్క్.
సౌత్ వెస్ట్ నైసర్గిక వాస్తు అని నేను చెప్తా ఉంటాను ఎప్పుడు. ఓకే. సౌత్ వెస్ట్లో కేబీఆర్ పార్క్ ఉంది, అంటే ఎటువంటి దానికి సపోర్టింగ్ లేదు కాబట్టి రోడ్ ఇటుపక్క అని అనొచ్చు మీరు. కానీ ఇది రాజకీయంగా చాలా పెద్ద పార్టీ. ఏ పార్టీ ఆఫీస్ అయినా మీరు ఎక్కడన్నా తీసుకోండి, అది ఎనీ పార్టీ, అది నేషనల్ పార్టీ తీసుకోండి, స్టేట్ పార్టీ తీసుకోండి, ఇంటర్నల్గా ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుందాం, లేకుంటే బీజేపీ ఆఫీస్ తీసుకుందాం, ఇంతకుముందు ఇప్పుడు కాదు, అవన్నీ లోపల ఉన్నాయి, అంటే సబ్ రోడ్స్కి ఉన్నాయి. ఉండడం వల్ల చాలా వరకు పార్టీస్ పెట్టి సబ్ రోడ్, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కూడా నార్త్ ఈస్ట్ అని ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎక్కడ పెట్టున్నారు. అవునవును. అక్కడ కూడా చూడండి నైసర్గిక వాస్తు, వీధి అంతాలు ఇట్లా అదే విధంగా తీసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకు కొండ కూడా నార్త్ ఈస్ట్లో ఉంటుంది. అదేవిధంగా లోటస్ పాండ్ తీసుకోండి, నార్త్ వెస్ట్లో వాటర్ ఉండడం వల్ల నార్త్ అనేసరికి ఇది మనం వాస్తుశాస్త్రం ప్రకారం ఏమంటామంటే ఫైనాన్షియల్ అండ్ స్త్రీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అక్కడికి వచ్చిర్రు, అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే షర్మిల గారు కంబైన్డ్ హౌస్ అది అక్కడ. ఓకే. ఒకటి ముందు ఒకటి వెనక, ఈస్ట్ ఒకరిది వెస్ట్ ఒకరిది. మీరు చూసారో లేదో అక్కడ, అంటే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ అని చూసే ఉంటారు, యాజ్ ఎ డాక్టర్ కూడా మీ రిలేషన్లో. కానీ అక్కడ ఉన్నది ఏంటంటే ఉత్తరం తూర్పే లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. అక్కడ లోటస్ పాండ్లో మరి ఎంతకాలం ఉన్నారో నాకు తెలియదు, కానీ అక్కడ గడిపిన దానికంటే పాపం ఆయన జైలుకి వెళ్ళింది ఎక్కువ ఉంది. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు, పడుతూనే ఉన్నారు. అవే కేసులు ఇంకా కూడా తనతోటే ఉన్నాయి. అది వాస్తు ప్రభావం అన్నది రెండే కారణాలు. ఒకటి ఉత్తర వాయువ్యంలో లోటస్ పాండ్, తూర్పులో ఈ తూర్పులో షర్మిల గారు ఇల్లు ఉండడం వల్ల. సో అందుకనే అది నష్టాలు జరిగినాయని చెప్తాను. అదేవిధంగా టీడీపీ ఆఫీస్ కూడా ఎప్పుడు సపోర్ట్ ఏంటంటే నైరుతిలో ఏదో ఒక సపోర్ట్ అవసరం, ఎప్పుడు పెద్దల సపోర్ట్. అదేవిధంగా దానికి కూడా సంబంధించింది ఏంటంటే అప్పుడు అందుకని బీజేపీతోటో లేకుంటే ఇంకోటితోటో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి టీడీపీ ఆఫీస్, ఇది ప్రత్యక్షంగా నేను ఎవరిని తప్పుగా చెప్పడానికి కాదు, సబ్జెక్టు చెప్పడం వల్ల జరుగుతున్నది అన్నది నేను చెప్తాను. రైట్ అన్న, ఇప్పుడు టీడీపీ అమరావతిలో కూడా ఆఫీస్ పెట్టింది, బట్ ఇది మెయిన్ శంకుస్థాపన ఇక్కడ అయింది కాబట్టి దీని ఎఫెక్ట్ ఎప్పుడు చూపిస్తుంది అని అంటున్నారు మీరు? 100% ఎప్పుడైనా సరే మెయిన్ ఆఫీస్, మీకు ఇందాక చెప్పినట్టు యూత్ అయినా కానీ లేకుంటే ఎవరన్నా కానీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేదా కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, అది అమెరికాలో ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, ఇంకో దేశంలో ఉండొచ్చు. ప్రపంచంలో ఏదైనా చిన్న చిన్న బ్రాంచ్లు ఉంటే కానీ హెడ్ ఆఫీస్ మెయిన్ పర్సన్ రన్ చేసేది మాత్రం ఎక్కడి నుండి హెడ్ ఆఫీస్ నుండి రన్ అవుతుంది. ఎనీ పార్టీ అది ఇంక్లూడింగ్ దానికి కొన్ని లోకల్ పార్టీ, లోకల్ బాడీ మీటింగ్స్, లోకల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆ లోకల్ హెడ్ ఆఫీస్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు సపోజ్ ఢిల్లీలో కాంగ్రెస్ ఆఫీస్ ఉంది, అక్కడ నేషనల్ వైజ్ వేరే ఉంటుంది. ఇక్కడ స్టేట్ ఆఫీస్కి వచ్చేసరికి కాంగ్రెస్ లోకల్ బాడీ ఇక్కడికి డిసైడ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా టీడీపీ మెయిన్ ఆఫీస్ వచ్చి హైదరాబాదే, అదే ఆంధ్రాలో ఉన్నా లేకుంటే కర్ణాటకలో ఉన్నా వాళ్ళు కొన్ని, ఇప్పుడు కర్ణాటక కూడా ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి, కర్ణాటకలో కానీ ఎక్కడన్నా ఉండనియండి, లేకుంటే ఈవెన్ అమెరికాలో ఉండని, లేకపోతే ఎక్కడన్నా ఎనీ రాష్ట్రంలో ఉండని ఏ పార్టీ కానీ, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్ళు ఇంతకుముందు మన నేషనల్ పార్టీ అనగా డిక్లేర్ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయ్యింది, వాళ్ళు కూడా డిఫరెంట్ జోన్లలో వాళ్ళ ఆఫీసులు ఉంటాయి. కానీ మొత్తం రన్ చేసేది వీళ్ళు టీడీపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ రన్ చేసేది హైదరాబాద్ నుండి, కాబట్టి ఇక్కడ ఆఫీసులు చాలా ముఖ్యమైనవి అని చెప్తుంటాం. రైట్ అన్న, మీ దగ్గర స్పెషాలిటీ ఇప్పుడు చెప్పాలి మా ఆడియన్స్కి, ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పిన మాట ఇచ్చిన, మీరు గూగుల్ మ్యాప్లో చూసి ఇప్పుడు నేను ఉంటున్న ఇంటిని చూసి ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు పర్ఫెక్ట్, ఎదురుగా కట్టిన బిల్డింగ్ వల్ల నీ వాస్తు సెట్ అయింది, పక్కన ఖాళీ ప్లేస్ ఇదంతా చూస్తున్నారు కదా. అంటే ఈ గూగుల్ మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని అమెరికాలో కూడా వాస్తు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, తర్వాత నాకు తెలిసింది. ఇదేందన్న కొత్తగా ఏం లేదన్నా టెక్నాలజీ. అందరూ మన అనుకునేది ఏంటంటే చదువుకున్నారు చాలామంది, ఇప్పుడు కొందరు డాక్టర్ చదివిర్రు, కొందరు ఇంజనీరింగ్ చదివిరు, కొందరు ఇంకోటి చదివి మన మూఢనమ్మకం, వాస్తు అన్నది మూఢనమ్మకం అన్నది ఒక ఆలోచన. అంటే మన పురాణాలు తప్పు, లేకుంటే మన శాస్త్రాలు తప్పు, జాతకాలు అన్నీ తప్పు అన్నది నిరూపించడానికి చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు, అది మాట్లాడుతూనే ఉంటారు. దీనికి కొత్త కోణం ఏంటంటే ఇప్పుడు గూగుల్ అయితే టెక్నాలజీ కదా, ఇక్కడ మీ పేర్ల మీద నేను చెప్పడము, లేకుంటే మీ ఇలా ఉంది అలా ఉంది మీ జాతకం అని నేను చెప్పట్లేదు. కేవలం మీరుంటున్న దాని లొకేషన్ ఏంటంటే మన గూగుల్లో ఓరియంటేషన్, అంటే ఇల్లు డైరెక్షన్ ఎక్కడుంది, తూర్పు ఎక్కడుంది, ఉత్తరం ఎక్కడుంది తెలిసిపోతుంది. ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది, ఇప్పుడు మీ ఇల్లు ఎన్ని డిగ్రీ టిల్ట్, ఉత్తరానికి తిరిగిందా, పడమటకు తిరిగిందా, లేకుంటే ఎక్కడ తిరిగింది అన్నది నాకు తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. దానివల్ల ఎన్ని డిగ్రీలు తిరిగిందో ఆ డిగ్రీలలో ఉండేటువంటి నష్టం, అంటే మీరు టెక్నికల్గా చెప్పాలంటే
గ్రావిటేషనల్ ఫోర్స్, మీరు పడుకునే విధానం, ఎటు పడుకుంటున్నారు, ఆ పడుకున్నప్పుడు మీ బాడీకి జరుగుతున్నటువంటి కెమికల్ ఈక్వేషన్ ఏంది, లైక్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంది. మనలో ఈ రోజులల్లో మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు కాలు పడిపోయింది లేకుంటే ఇంకోటి ఏదైనా అయినప్పుడు ఏమంటున్నామంటే, మెడికల్ సైన్స్ కూడా చెప్తుంది కదా ఇప్పుడు ఏది మ్యాగ్నెటిక్ థెరపీస్ అని. ఎందుకంటే చాలా వరకు మ్యాగ్నెటిక్ థెరపీస్ మనకు జరుగుతున్నప్పుడు బాడీలో రియాక్షన్స్ మారినప్పుడు, మన బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉన్నప్పుడు మన విధానాన్ని అంటే ఆలోచన విధానం కూడా మారుతుంది. అవును. అట్లనే మన ఇంటికి ఆ ఓరియంటేషన్, గాలి పంచభూతాలు ఏ విధంగా ఇంట్లోకి వస్తుంది అంటే గాలి ఇప్పుడు సీజనల్ వైజ్ ఎలా వస్తుంది, ఈ డైరెక్షన్ వల్లనే తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ డైరెక్షన్ కనుక ప్రాపర్గా మనకు 30 డిగ్రీస్లో ఉన్నారా, మీరు 10 డిగ్రీస్లో ఉన్నారా, 15 డిగ్రీస్లో వాడుకుంటున్నారా డైలీ, దాన్ని బట్టి మన ఫ్లో అప్ అంటే మన సీజనల్ వైజ్. అంటే ఇప్పుడు వర్షాకాలం ఓ రకంగా ఉంటుంది, మనం ఋతులతో పోతుంటాం, అది మూఢనమ్మకం అంటున్నాం. కానీ సింపుల్ టెక్నికల్గా ఏంటంటే వర్షాలు ఎప్పుడు వస్తాయి, మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్, దాన్ని బట్టి ఈ డైరెక్షన్ బట్టి అన్ని కంపేర్ చేసి మీరు పడుకున్న దాని ప్రకారం మీ ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న డైరెక్షన్ బట్టి మనం అమెరికాలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరైనా వారి లొకేషన్ పంపిస్తారు. ఈవెన్ వారి యొక్క బెడ్రూమ్ ఎక్కడుంది, కిచెన్ ఎక్కడుంది కూడా మనకు సంబంధం లేదు. అది వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు కొంత ప్రభావం చూపిస్తుంది. కానీ 99% వాస్తు డిపెండ్స్ ఆన్ యువర్ ఓరియంటేషన్. అన్న మెయిన్గా వాస్తు గురించి దీంట్లో మెయిన్గా చాలా మందికి వచ్చే డౌట్ ఈ వీధిపోట్ల గురించి. ఎందుకంటే మనం విలేజ్ నుంచి ఇప్పుడు సిటీ అయింది ఇది కాబట్టి మనకుండా ఒక విలేజే, గచ్చిపోలే విలేజ్ ఇదంతా. సో ఈస్ట్ వీధిపోటు వచ్చింది, వెస్ట్ వీధిపోటు వచ్చింది, ఒక వినాయకుని కూర్చోబెట్టేసి ఆయనకి ఇచ్చేస్తున్నారు వీధిపోట్లన్నీ. అసలు వీధిపోటు ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటారు హౌస్కి? వీధి పోట్లు అన్న విషయానికి వస్తే వీధి పోట్లు చాలా చాలా మంచివండి, చాలా మంచివి. అంటే వాడుకోనికి వస్తేనేమో అవి బుల్లెట్ కంటే మంచిది. మనకు దిశ కరెక్ట్ ఉండి వీధి పోటు కరెక్ట్గా వాడుకోగలిగితే అది చాలా మంచిగా మనకు పనిచేస్తుంది. అదే కనుక మీరు విదిక్కులో ఉండి, ఇల్లు విదిక్కు అంటే 4 దిక్కులు 4 విదిక్కులు అంటే తూర్పు కాకుండా, ఉత్తరం కాకుండా, పడమట కాకుండా, దక్షిణం కాకుండా అని విదిక్కులు అంటాం. ఓకే. విదిక్కులో ఉండి ఈశాన్యంలో మనకు రోడ్ పోటు వచ్చిందని అనుకున్నాం. అది ఈశాన్యం కాకుండా 45 డిగ్రీలు ఉన్నప్పుడు అది కనుక ఆగ్నేయం పోటు అయ్యి ఉండొచ్చు కదా. చాలామంది ఇప్పటికీ ఏమనుకుంటారంటే, అరే మాకు ఈ వీధి పోటున్న కలిసి రాలేదు, ఓకే, వీధి పోటు వల్ల నష్టం జరుగుతుంది అన్నది ఒక అపోహ. కానీ వీరు చూసుకోవాల్సింది ఏంటంటే విదిక్కు వీధిపోట లేక దిక్కున్న పోటు వీధిపోట. ఓకే, ఇది తెలుసుకోగలిగితే దానివల్ల ఫలితాలు చాలా బాగుంటాయి. ఇది తెలుసుకోకుండా ఇంకొకటి కూడా ఉంటుందండి. ఇక్కడ ఏం చేస్తారు వంశీ గారు, అందరూ గేటు పెట్టేస్తారు వీధిపోటుకు. ఓకే, అది తప్పు. వీధిపోటును అక్కడ ఆపగలగాలి. కంటి చూపు లేనప్పుడు, కంటి చూపు అంటే మనకు జనాలది అది ఏదన్నా కాదు, నరదృష్టి నర చూపు ఏదన్నా అనుకోండి, అది ఈశాన్యం పోటున్నప్పుడు మన కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఆగిపోవాలి. ఓకే. మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అక్కడ గేట్ పెడతారు. ఎప్పుడైతే మనం గేట్ పెట్టినామో అక్కడ గేట్ ఓపెన్ చేసినప్పుడు గేట్ అనేది ఎప్పుడు తీస్తుంటాం, పెడతా ఉంటాం. అవును. ఎప్పుడైతే గేట్ తీసి పెడుతుంటారో అది వెళ్ళి దక్షిణ ఆగ్నేయం ఉన్నటువంటి మన పక్కన ఉన్న వాళ్ళకు లాభం అవుతుంది. ఓకే. ఈ విషయం తెలియదు. కానీ ఈశాన్యం మనంగానే వీధిపోటు ఉండు సక్సెస్ఫుల్. రెండు చూసారా, విదిక్కున్నదా, గేట్ ఉన్నదా, ఈశాన్యం అంటారు ముఖ్యమైనది. ఈశాన్యం చాలా మంచిదని చెప్తున్నారు, కానీ ఈశాన్యం పోటు ఉండి కూడా చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లనే ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఈశాన్యం రెండు గొప్పవి. అదేవిధంగా మనము తూర్పు నుండి చూస్తే తూర్పు ఈశాన్యం పోటు, దక్షిణ ఆగ్నేయం పోటు, ఓకే, నైరుతిలో పడమట వాయువ్యం పోటు, అదేవిధంగా ఉత్తరంలో ఉత్తర ఈశాన్యం పోటు. ఈ 4 పోట్లు బ్రహ్మాండమైన పోట్లు. ఇది తెలుగు ఇంగ్లీష్లో చెప్పాలంటే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్లో సౌత్ అండ్ నార్త్ వెస్ట్లో వెస్ట్, నార్త్ ఈస్ట్లో ఈస్ట్. సౌత్ ఈస్ట్ కూడా మంచిదన్న. సౌత్ ఈస్ట్లో సౌత్లో పోటు ఉండాలి. ఓకే, ఓకే, ఓకే. పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఎటువంటి వాళ్ళని బ్రహ్మాండమైన ధైర్య సాహసాలు ఉండేది దక్షిణ ఆగ్నేయం పోటు ఉన్న వాళ్ళు. అవునవును, మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ మంది సౌత్ అడుగుతారు. దక్షిణ. రెండవది ఏంటంటే మూవీ ఇండస్ట్రీలో కానీ ఇంకెక్కడన్నా కానీ అందులో ఉంటే పైకి వెళ్ళడానికంటే వాళ్ళ గ్రోత్ రేట్ చాలా బాగుంటుంది ఎవరికైతే దక్షిణాగ్నేయం పోటు ఉంటుందో. మనకి ఏం తెలియదు,
వీళ్ళకి ఏం లేదనుకున్న వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మంచి ఫ్లరిష్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారు కరెక్ట్. అదేవిధంగా మీరు మన బాలకృష్ణ ఆడిది చూడండి, దక్షిణ ఆగ్నేయం పోర్టు ఎక్కడ జూబ్లీ హిల్స్లో. బాలకృష్ణ గారి గురించి మీకు తెలుసు, వారు ఎంత ఫ్లరిషో ఏమిటి, అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి, కానీ మాలాంటి వాళ్ళు చెప్పేది అంటే వాస్తు ప్రాపర్గా తెలిసి చెప్పగలిగేది ఏంటి అంటే దక్షిణ ఆగ్నేయ పోర్టు బ్రహ్మాండమైన పోర్టు ఉంటుంది. ఈ విధంగా ఎన్నో గొప్ప వాళ్ళు సక్సెస్ అయిన రేటు పోర్ట్ల వాళ్ళు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని అపోహలు ఉన్నాయి, దక్షిణము మంచిది కాదు, సౌత్ ఈస్ట్ మంచిది కాదు, అంటే ఆగ్నేయం బ్లాక్ మంచిది కాదని. తప్పకుండా ఏంది అంటే చూసుకోవాల్సిందే, విదిక్కున్నదా, ప్లాట్ ఎటువైపు తిరిగింది, ఆగ్నేయం వైపు తిరిగిందా, నైరుతి వైపు తిరిగిందా, ఈశాన్యం వైపు తిరిగిందా, ప్లాట్ ఎటువైపు తిరిగింది అనేది తెలుసుకుంటే, ఒకవేళ తెలుసుకొని అది కనుక ప్రాపర్గా సరి చేసుకోను దానికి కావాల్సినటువంటి రెమెడీ ఏదైనా చేసుకొని ఇల్లు కట్టుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి పోర్టుల నుండి అపోహలు వద్దు, అది ముందుకు. కానీ చాలామందికి మన వాళ్ళు చెప్పే వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి అది ఏది విదిక్కేంది, దిక్కులో ఉన్నటువంటి వీధి పోట, అది విదిక్కులో లేనటువంటిదా, అదొకటి చాలా ముఖ్యమైనదండి. రీసెంట్గా నేను ఒక బిల్డింగ్ చూస్తున్నాను అన్న, అది వాస్తుకు లేదు. నేను ఉండేసి వాస్తుకు లేదు కదా, ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే, లేదు వాస్తు కన్సల్టెంట్ వచ్చి కొన్ని వస్తువులు ఇచ్చాడు, ఆ వస్తువులు పాతి పెడితే వాస్తు కరెక్ట్ అయిపోతుంది అన్న. ఇట్లాంటివి ఏదైనా రెమెడీస్ ఉన్నాయన్న మనకు? రెమెడీస్ అంటే అన్న రెమెడీస్ ఉన్నాయి, లేకుండా దేనికి కూడా సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం ఉండదు. ఓ గుడ్. కానీ ఏంది అంటే అవి నీట్గా ఎంతో కొంత ఏదన్నా మనం ఎంత మంచి కాలు అంటే, మీరు ఫిజిషియన్ కాబట్టి చెప్తున్నాను, ఎంత మంచి కాలు ఇరిగిన తర్వాత ఆర్టిఫిషియల్ ఏ కాలు వేసినా ఆర్టిఫిషియలే. కానీ కట్టుకునే ముందు సరే ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాం, మనం ఆర్థికమైన పరిస్థితి బాగాలేవు, ఇబ్బంది అయినటువంటి ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం కరెక్షన్కి ప్రయత్నం చేయాలి. కానీ దాని బదులు ఒక మంచి ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్. కాబట్టి నేను ఏమంటానంటే, కరెక్షన్స్ ఇవన్నీ చేసి ఇబ్బందులు పడేదానికంటే దశ ఉన్నంటికి వెళ్తే మన దిశ తొందరగా మారుతుంది, లేకుంటే ఆ దిశ కరెక్షన్ చేయకపోతే మన దిశ ఖరాబ్ అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడైనా కూడా న్యాచురల్గా పంచభూతాలు అష్టదిక్పాలకులు ఉన్నటువంటి హౌస్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకోండి, ఆ చూసుకొని ఆ ఇంట్లోకి పోతే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని చెప్తాను. రైట్ అన్న. కొంతమందికి సడన్గా ఒక ఇంట్లో 8 years నుంచి ఉంటున్నారు, ఒక 5 years ఫుల్ ఫ్లరిష్ అయిపోయి ఉంటుంది, సడన్గా 6th year నుంచి డౌన్ఫాల్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి జాతకాలు చూపించుకుంటారు, జాతకాలు అంతా బాగుంది, నెక్స్ట్ వాళ్ళకి వచ్చే థాట్ వాస్తు మీద రాదు. కానీ ఇప్పుడు మీరు చూసిన వాస్తుపరంగా చూస్తే సడన్గా అనుకోకుండా ఎదురుగా బిల్డింగ్ కట్టేసేసి సన్లైట్ పడకుండా చేయడము, మీరు చాలా అద్భుతంగా చెప్పినారు ఆ విషయం. అటువంటిది వాళ్ళు చెక్ చేసుకోలేదు, ఎందుకంటే వాస్తులో మేము 5 years సూపర్గా గెయిన్ అయినారా, ఇప్పుడు సడన్గా ఎందుకు డౌన్ఫాల్ అవుతుంది వాస్తులో కాదు అనేది ఉంటుంది. ఆ థాట్ మిమ్మల్ని కన్సల్ట్ అయితే తప్ప తెలియదు అన్న. దీన్ని నైసర్గిక వాస్తు అంటాం. నైసర్గిక వాస్తులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, మన ఇంటికంటే సరౌండింగ్స్ చాలా గొప్పది. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు గురించి మాట్లాడదాం. షర్మిల గారి ఇల్లు ఏమో ముందు ఉంది, వారి ఇల్లు ఏమో వెనకకు ఉంది. అంటే తూర్పులో నుండి వచ్చి ఉదయించే సూర్యుడు వాళ్ళ ఇంట్లో లేదు కదండి. అదేవిధంగా మీరు అపార్ట్మెంట్స్ తీసుకోండి, చాలామంది ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళండి, ఈస్ట్ వెస్ట్ అపార్ట్మెంట్లు అందరూ లైక్ చేస్తున్నారు. ఈవెన్ బిల్డర్స్ కూడా వేరే నార్త్ కానీ సౌత్ కానీ కొనేవాళ్ళు లేరు కాబట్టి ఎవరు కొంటలేదు. ఈవెన్ ఈ ఈస్ట్లో నార్త్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే, నేను ప్రిఫర్ చేయమనేది ఏంటి అంటే వెస్ట్ ఫ్లాట్ కొనుక్కోండి. అందరు బిల్డర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఈస్ట్ అందరికీ డిమాండ్. అవును. కానీ మీరు చూడండి, ఎన్ని ఫ్లాట్లన్నా తీసుకోండి అక్రాస్ భారతదేశం, అది దిక్కు పక్కన పెట్టేస్తే ఈస్ట్లో ఉన్నటువంటి ఫ్లాట్లోకి సూర్యుడు రాడు. ఎవరైతే దాంట్లో ఉంటారో వాళ్ళ ఎంప్లాయీస్ కిందన సెటిల్ కావాలి, లేకుంటే పార్ట్నర్షిప్ అన్న సెటిల్ కావాలి, లేకుంటే ఇంకో రకంగా. కానీ ఇండిపెండెంట్గా పోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్. సక్సెస్ అయితే నేను హార్డ్ వర్క్ చేస్తున్నా అంటే సక్సెస్ అవ్వడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. సన్సెట్ అయ్యేటప్పుడు పడుతుంది కదా, ఆ సూర్యుడు కౌంట్ కదా. ఎప్పుడు కూడా నాగరికత అనేది తూర్పున పుట్టింది, మనము పడమటలనేమో ఆగిపోయింది. అదేవిధంగా అస్తమించేది మనకు అక్కర్లా. అందుకే దానికి వేరే ఫార్ములా ఉంది. ఇప్పుడు నగరాలు ఎక్కడైతే మన నగరాలన్నీ, అదే హైదరాబాదా, లేకుంటే ఇంకో నగరమా, ఇంకా కర్నూలా, కడపనా, లేకుంటే బాంబేనా, ఢిల్లీయా, ఇంకోటి చూడండి మీరు, అవకాశం చాలా వరకు పడమట అంటే వెస్ట్కే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత పోతే సౌత్కి డెవలప్మెంట్ ఉంటుంది. ఆ పట్టణం కనుక ఈస్ట్ సూర్యుడు ప్రాపర్ ఉన్నప్పుడు వెస్ట్ అవుతుంది, ఈశాన్యం సూర్యుడు వస్తే సౌత్ వెస్ట్ పోతుంటుంది. మీరు ఎక్కడన్నా తీసుకెళ్ళి, ప్రపంచంలో చిన్న ఫార్ములా అండి.
రైట్. కాబట్టి మీరు ఏ ఫేసింగ్ తీసుకుంటున్నాం, ఎక్కడ తీసుకుంటున్నాం చాలా ముఖ్యమైనది. మీరన్నట్టుగా మొన్నటి వరకు చాలా సక్సెస్ఫుల్ ఉన్నాం 5 సంవత్సరాలు. మరి ఈ సంవత్సరం ఏమైంది, మా వాస్తుకి ఏమి ఇబ్బంది లేదు కదా, మంచి గురువు గారు వచ్చారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని అనుకుంటారు. కానీ ఆ పక్కకి ఏమైందంటే డెవలప్మెంట్కి ఒక ఫ్లాట్ ఇస్తాం, అపార్ట్మెంట్ స్కీమ్ వచ్చేస్తుంది. అపార్ట్మెంట్ ఇలా తూర్పున కడతారు, వీళ్ళు పేరు ప్రతిష్టలు పోయడము, ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. లేకుంటే ఉత్తరం వస్తే ఫైనాన్షియల్ దెబ్బ తింటుంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఇంకో ప్రాబ్లం ఉందండి. మన దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీస్ రోడ్లు వేయటం దానికి చాలా పవర్ఫుల్ అండి. తూర్పులో కనుక రోడ్ వేసారు, ఇంతకుముందు ఎప్పుడో 3.5 ఫీట్లు కట్టి బేస్మెంట్ కట్టేసి ఇల్లు కడతారు. కొంతకాలం తర్వాత అది వీళ్ళు రోడ్ వేసిన తర్వాత మన ఇల్లు డౌన్ అవుతుంది, వీళ్ళ లైఫ్ కూడా డౌన్ అవుతుంది. ఓకే ఓకే. చాలామందికి ఉత్తరం కూడా అంతే, రోడ్ వేసిన తర్వాత మీరు రోడ్ వేసారనుకోండి ఉత్తరం మన ఇల్లు డౌన్ అవుతే మనం కొండ మాదిరి ఎక్కుతున్నాం కదా. అదే మొన్నటి వరకు ఇబ్బందులు ఉన్నటువంటి వెస్ట్ వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు ఇప్పుడు, ఎందుకంటే రోడ్ అలా హైట్ అవుతుంది, వీళ్ళు డౌన్ అవుతారు. సో ఇవి ఎప్పటికప్పుడు నేను ఎప్పటికప్పుడు చాలామంది చెప్తుంటా, అది ఎప్పుడైనా కొత్తది వేసినప్పుడు రోడ్లు కానీ లేకుంటే మన పక్కకు బిల్డింగ్ కానీ మీరు చూసుకోండి. ఎవరన్నా ఇప్పుడు మీ ఇంట్లల్లో నేను చెప్పేది ఎవరికైనా వర్తిస్తుంది, నాట్ ఓన్లీ వంశీ గారికో లేకుంటే ఇంకొకరికో కాదు, భారతదేశంలో అది ప్రపంచంలో ఎవరికైనా ఇది కామన్ ఫార్ములా. ఇది మూఢనమ్మకం కాదు. సూర్యుడు మీకు ఎప్పుడైతే అస్తమించినా మీ గ్రోత్ రేట్ ఆగిపోతుంది. ఉత్తరంకి వెళ్ళి రావాల్సినది ఉత్తరాయణంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ లేనప్పుడు ఉత్తరంలో బిల్డింగ్ వచ్చినప్పుడు నష్టపోతుంటారు. పడమటలో కానీ లేకుంటే దక్షిణంలో కానీ ఒక బిల్డింగ్ వచ్చినప్పుడు మీ గ్రోత్ రేట్ అనుకోకుండా సక్సెస్ అవుతుంటారు. మీ ఇంటికి వెస్ట్ కానీ సౌత్ కానీ ఇది తెలుసుకోకుండా మనం పూజలని పురస్కారాలని ఇంకోటని చూసుకుంటున్నాం. వాస్తు ఈ రకంగా మీ మీద ప్రభావం ఉంటుందన్నది తెలుసుకోవాలి. రైట్. కొంతమంది ఏం చేస్తారంటే మెయిన్ ఈస్ట్ డోర్కి మళ్ళీ ముందు మండువా కట్టి దాని ముందర చైర్లు వేసి ఆ ముందర స్పేస్ ఆక్యుపై చేసి కార్ పార్కింగ్ పెట్టి అసలు సన్ రైట్ ఇంట్లో కూడా రాకుండా చేస్తుంటారు కొంతమంది. దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఈ సన్ అయితే వేరే అండి, అది ఫార్ములా. ఇండివిజువల్గా కట్టుకుంటున్నప్పుడు మనము అది ఇండిపెండెంట్ హౌస్, సెట్ బ్యాక్స్ ప్రాపర్ ఉండి అది ముందు పోర్చ్ కట్టుకోవడం అది వేరే ఫార్ములా. అసలు దాని డిజైన్ డిఫరెంట్. సో ఆ డిఫరెంట్లో కూడా మీరు చాలామంది ఏం చేస్తారు, నార్త్ ఈస్ట్ పెంచాలి కదని దానికి అసలు అర్థం పర్థం లేకుండా నార్త్ ఈస్ట్ పెంచేస్తూ ఉంటారు. నేను ఇటీవల కాలంలో వచ్చిన పెద్ద కంపెనీ, కార్పొరేట్ కంపెనీకి నేను వాస్తు ఇచ్చినప్పుడు నార్త్ ఈస్ట్ సుమారుగా 40 అడుగులు పెంచేసారు. అదేంటంటే నార్త్ ఈస్ట్ పెరిగిపోయింది నా బిల్డింగ్కి అంటే ఉత్తరం క్రాస్గా పెంచేసారు, తూర్పు క్రాస్గా పెంచేసారు. కానీ దానికి ఒక ఫార్ములా ఉందండి, 10% కంటే ఎక్కువ పెంచుకోకూడదు మన డైమెన్షన్స్లో. దానికి కూడా పద్ధతి ఉన్నది. అది ఏదో నార్త్ ఈస్ట్ పెరిగిందంటే ఉత్తరవాయుం పెరిగిందంటే మీకు ఉత్తర ఈశాన్యం పెరిగినప్పుడు ఉత్తరవాయుం పెరుగుతుంది సగభాగం చేసినప్పుడు. ఏ విధంగా డబ్బు వస్తుందో డబ్బు నిలవదు ఆ ఇంట్లో. డబ్బు రావడం అనేది స్టాండర్డ్, డబ్బు నిలవదు. ఎందుకంటే 50% ఈశాన్యం డబ్బు రాక 50% ఉత్తరవాయుం పెరగటం. సో ఇవి గేటు కూడా ఉత్తర వాయువ్యంలో పెట్టుకుంటారు అందరు. సో ఏంటంటే ఇవి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇదే మీ కర్నూలులో ఇప్పటికీ నా క్లయింట్, నాకు బాగా పేర్లు చెప్పను, నేను సుమారుగా 6 నెలల నుండి చెప్తున్నాను ఇల్లు మార్చుకోమని. దానికి దిశ దశ అన్నీ ఉన్నాయి, కానీ తూర్పులో పెద్ద అపార్ట్మెంట్ ఉంది. సో తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికి కూడా మీ వీడియో తనకి ఆయన కూడా పోతే నాకు తెలిసి మీకు కూడా ఫోన్ చేస్తుండొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చాలా సింపుల్గా మీ లైఫ్ని, ఎవరి లైఫ్ అయినా చిన్న స్మాల్ చేంజెస్, చాలా చిన్న చేంజ్ తోటి మీరు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి దయచేసి వీరు వారు అని కాకుండా అందరూ అటువంటిది ఏదైనా జరిగినప్పుడు నన్ను సంప్రదించండి. లేకపోతే మీ ద్వారా అంటే మీ ఛానల్ ద్వారా కానీ లేకుంటే డైరెక్ట్ అయినా సరే నా నెంబర్ చాలా ఈజీ, అందరికీ దొరుకుతుంది. ఎక్కడైనా డిస్క్రిప్షన్లో కంపల్సరీ పెట్టండి. ఇది కమర్షియల్ కాదు, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యడానికి ఉపయోగపడుతుంది అని చెప్తాను. రిటర్న్ చాలా మంది ఈశాన్యంలో వాటర్ ఉండాలని చెప్పేసి సంపు కట్టడము, అక్కడ ఒక నల్ల పెట్టేసి ఆ నల్ల పెట్టడం వరకు బాగానే ఉంది. వీళ్ళు ఏం చేస్తారని ఇంట్లో మిగిలిన బాసనలని తీసుకొచ్చి అక్కడ తోమడము, బట్టలు ఉతకడము, ఇవన్నీ చేయొచ్చా? అట్లాంటి ఈశాన్యం పవిత్రమైన ప్లేస్ అంటారు కదా అన్న. ఈశాన్య దేవో భవ, ఈశ్వర దేవో భవ. ఈశాన్య స్థానం చాలా పవిత్రమైంది, చాలా గొప్ప విషయం. మన దరిద్రం ఏంది అంటే కొన్ని సందర్భాలలో అందరూ డోర్ కూడా అక్కడే పెట్టేస్తున్నారు, ఓకే, గేట్ అక్కడే పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ఈశాన్యం గొప్పది, ఈశాన్యం చాలా మంచిది అని.
సింపుల్ ఈక్వేషన్ సైన్స్ పరంగా కానీ ఇంకో రకంగా తీసుకోండి. ఎప్పుడైతే మనది ఈశాన్యం మంచిది గేటు పెట్టుకుంటున్నాం చాలా సంతోషం, కానీ చెప్పులు అక్కడే ఏడిస్తున్నారుగా. ఏదైనా చెడు అక్కడే కదా, మీరు మంచి చెడు రెండు అక్కడ నుండి వస్తుంది కదా. రెండు టెక్నికల్గా తీసుకుంటే మనం ఒక లైట్ కనుక సెంటర్లో వేస్తే మీకు అన్ని వైపులా పోతుంది లైట్. ఒక్కటే పక్కన కనుక మీరు లైట్ పెడితే, ఈశాన్యం లైట్ పెడితే నైరుతి దాకా లైట్ పోదుగా. పోదు. అంటే ఉదయించే సూర్యుడు కానీ అస్తమించే సూర్యుడు కానీ మధ్యలో తలుపులు తెరిచినప్పుడు మధ్యలో కనుక మనిషి రూపంలో అంటే మనిషిగా ఊహించుకుంటే మధ్యలో ఉన్నది అంటే అన్ని వైపులా వెలుతురు వస్తుంది. అదే కనుక ఒకవైపు ఉంటే వంకర మూతి అంటాం మనం మూతే కనుక సైడ్కో లెఫ్ట్కో రైట్కో అంటే వంకర మూతి వాడని మనమే అంటాం. మరి ఎందుకు మనం ఈశాన్యంలో గేటు పెడుతున్నాం, డోర్ పెడుతున్నాం, ఇప్పటికి అర్థం కాల. కాబట్టి అది కూడా కొంత నష్టమే చేస్తుంది. ఎందుకంటే 9 భాగాలు చేసుకుంటాము, కొందరేమో ఇంకో రకంగా చేస్తారు. డిఫరెంట్ వాస్తు దీంట్లో డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. కానీ రవి స్థానం అవుతుంది ఎందులో చెప్పిన ఏదైనా, గురుస్థానము రవి స్థానము లేకుంటే రాహు కేతు స్థానము ఏదో ఒకటి అవుతుంది. ఏ దాంట్లో ఉన్న భాషలు ఏవైనా ఒకటైనా మీనింగ్ అయితే సేమ్. కాబట్టి అది తెలుసుకొని ప్రాపర్గా ఇల్లు కట్టుకోగలిగితే మంచి లాభాలు, అసలు నష్టం అన్నది లేకుండా ఉంటారు లైఫ్లో ఇంట్లో. నేను ఇన్ని రోజులు అకార్డింగ్ టు రాసి మనం ఫేసింగ్ తీసుకోవాలేమో అని అనుకుంటున్నాను అన్న. అంటే ఈ పలానా రాసి వాళ్ళు ఈ ఫేసింగ్ తీసుకుంటే మంచిది, పలానా వాళ్ళు ఇది అంటారు. అది దానికి దీనికి సంబంధం లేదంటారా? సంబంధం అసలు ఏ ఇంట్లో అయినా మీరు మీ పేరు మీద కట్టారు, లేకుంటే మీ తాతగారు ఉన్నారు, వంశీ గారు మీ తాతగారు ముత్తాత, నేను మళ్ళీ ఎందుకంటే చనిపోవడానికి మాట్లాడే వచ్చినప్పుడు మరి మీ ముత్తాత వస్తువు మీ నాన్నగారికి వద్ద తాతగారికి వద్దా, తాతగారి వస్తువు మీ నాన్నగారికి వద్దా, మీ నాన్నది మీకు వద్దా, మీ తర్వాత మీ పిల్లలకు వద్దా. అంటే మీ పేరు మీద అంటే ముత్తాత పేరు మీద తూర్పు, మీ పేరు మీద ఉత్తరం, మీ నాన్నగారి పేరు మీద పడమట, లేకుంటే మీ కొడుకు పేరు మీదనో మీ బిడ్డ పేరు మీదనో లేకుంటే వాయువ్యం. మరి ఏది తీసుకోవాలి ఇప్పుడు? అంటే ఇంట్లో ఉంటే టెంపరీగా టెంట్ వేసుకొని మన పని అవుతానే టెంట్ అమ్మేసుకున్నామా రెంట్కి ఇచ్చినట్టు కాదు కదా. వాస్తును వాస్తు లెక్క కట్టండి ఉన్నది శాస్త్రంలో. ఎవరి పేరు మీద ఏముండాలన్నది శాస్త్రాల ప్రకారం ఉంది. కానీ నేను అనేది ఏంటంటే అది పూర్వకాలం ఏంటంటే కొంత తెలిసి కొంత తెలవక దాన్ని మనం ఫాలో అయినాం. అక్షరమాలలు కానీ వర్గమాల కానీ ఇవన్నీ. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి 90 డిగ్రీలు అంటే 0 డిగ్రీ, తూర్పు 90 లేక ఉత్తరం 0, వాట్ ఎవర్ ఏదన్నా అనుకోవచ్చు మనం చేసి ఇల్లు కనుక ప్రాపర్గా ఆయం వేసుకొని, ఆయాది లెక్కలు ఉంటాయి ఇల్లు కూడా ఒక పద్ధతి ఉంటుంది. కాంపౌండ్ వాల్ ఏ విధంగా ఉండాలి, ఇల్లు ఏ విధంగా ఉండాలి, లేకుంటే ముంగడ ఏ విధంగా ఉండాలి, మాండవా ఎట్లా ఉండాలి, ఏ రూమ్స్ ఎవరు ఎక్కడ ఉండాలి, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి దానికి. అవి ఫాలో చేస్తే అసలు ముందు వాస్తు గనక సైన్స్ అనుకోని, ఇప్పుడు ఎట్లయితే మీరు ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తున్నారు, మీరు ఇల్లు కట్టుకునే ముందు ఎవరైనా నేను అనేది ఒక మంచి వాస్తు నిపుణుని కనుక్కొని ప్లాట్ కొనేటప్పుడే కనుక్కుంటే అయిపోతుంది. ప్లాట్ కొనాలని అవుతుందో తెలిసిపోతుంది మీకు. ఇక చాలా వరకు మనకి నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏమంటారు, అన్న నా దగ్గర స్థలం లేదు, అసలు కొన్నది విధిక్కున్నది అంటే ఇల్లు కట్టడం చాలా ఇబ్బంది. తర్వాత రిజల్ట్ కూడా రాదు. విధిక్కులలో కొన్నిటి మాత్రమే చేసుకోవచ్చు, అన్నిటికీ విధిక్కులో ఉన్నటువంటి రిజల్ట్ రాదు. కాబట్టి నేను ఏంటంటే 45 డిగ్రీస్ ఉన్నప్పుడు మీ ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి, లేకుంటే మీ కష్టం ఎక్కువ, సక్సెస్ అయ్యేది చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మీరు అన్నట్టుగా పేర్ల మీద నేను అన్నట్టుగా ఏ పేరు మీద ఉంటే ఉందండి రెంట్ అవుతున్నది. ఎగ్జాంపుల్కి ఎవరిదో పక్కింటోళ్ళది మనం గొడుగు తీసుకెళ్ళినాం, వర్షం పడుతుంది, ఎవరిదో మనది కాదు అది, వర్షం పడుతుంది, మీరు వర్షంలో ఆ గొడుగును వాడిరు, మీరు తడుస్తారా తడవరా? మీ భాషలో తడవరా? లేకుంటే ఆ వర్షం నీళ్ళు మీది కాదు కదా, గొడుగు తడుస్తారు కదా. గొడుగుకు హోల్స్ ఉన్నాయండి, అదే తడుస్తాం కదా. మరి అప్పుడు అనొచ్చు కదా నాది కాదు కదా, మరి నేను ఎందుకు తడుస్తున్నా. లేకుంటే వేరే వాళ్ళ బండి మనం తీసుకెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది, దెబ్బలకి వారికి కదా, బండి మీది కాదు కదా, మీ పేరు మీద కూడా లేదు కదా. అదేవిధంగా ఇంట్లో కూడా రెంటెడ్ ఉన్నప్పుడు కూడా ఎవరైతే అక్కడ ఉన్నప్పుడు ఆ పంచభూతాలలో ఉన్నటువంటి మంచి చెడు మనం తీసుకుంటాం కాబట్టి అది రెంట్కైనా లేకుంటే ఇతరులైనా అది అందులో ఉండే వాళ్ళకి 90% ఉంటుంది. 10% ఓనర్ ఎక్కడో ఉన్నప్పుడు అందులో నుండి రెవెన్యూ తింటుండే కాబట్టి కొంత ఉండొచ్చు, కానీ అదర్వైజ్ నో ప్రాబ్లం. రైట్. ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నట్టుగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వచ్చింది, ముగ్గురం అన్నదమ్ములం, చెల్లి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అన్న, సెకండ్ ఫ్లోర్లో తమ్ముడు,
పూర్తి లాస్ట్ చిన్న తమ్ముడు ఉండాలంటారు. దీనికి వాస్తు రిలేటెడ్గా ఏమైనా ఉందా, లేకుంటే ఇది ఒకటి అండి, అన్నిటికన్నా ముఖ్యమైనది పేరెంట్స్ అందరికంటే కింద ఉంటే మంచిది. ఎందుకంటే కాళ్ళు మొకాళ్ళు ఈ రోజులలో లిఫ్ట్ లేకుంటే ఫస్ట్ సైన్స్ పరంగా సైన్స్ పరంగా. రెండవది మీరు చూసుకోవాల్సిందంటే ఎప్పుడైతే డూప్లెక్స్ కాదో ఏ ఫ్లోర్లో ఎవరన్నా ఉండొచ్చు. ఓకే. డూప్లెక్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అందులో కూడా మీకు నేను చెప్పేది, మనం చెట్టు ఒక మర్రి చెట్టు ఉందనుకోండి, కింద వేర్లు కింద ఉంటాయి మెయిన్ మొదలు. ఆ తర్వాత అంటే ఇంటి వాళ్ళు మెయిన్ పేరెంట్స్ కింద, ఆ తర్వాత పిల్లలు, అట్లా వాళ్ళ బ్రాంచెస్ ఏ విధంగా అయితే పైన ఉంటుందో అదేవిధంగా వాళ్ళ పైన ఉంటే మంచిది. అదే ఫ్లోర్ వైజ్ కనుక ఉంటే ఎవరు ఇప్పుడు మన టెనెంట్లు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ హైదరాబాద్లో నేను చెప్పేది అంటే లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళమని చెప్తా. కిందవన్నీ రెంట్కి ఇచ్చేయండి, పైకి వెళ్ళిపోండి. ఎందుకంటే వాతావరణం రుచి కానీ, లేకుంటే సూర్యరశ్మి కానీ, ఇంకోటి కానీ టెరెస్కే మంచి వాల్యూ ఉన్నది ఇవాళ రేపు అని చెప్పి. పర్ఫెక్ట్ ఉంది. అంటే ఇప్పుడు అన్నదమ్ములు ఫస్ట్ వాడికి ఇక్కడ, సెకండ్ వాడికి ఇక్కడ సంబంధం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. సింపుల్ అండి. చెట్టును ప్రామాణికంగా తీసుకోండి. చెట్టు ఉన్నదనుకోండి, చెట్టు వేర్లేడు ఉంటాయి, కింద ఉంటాయి. రైట్. ఇంటికి పెద్దవాళ్ళు కింద, ఆ తర్వాత మెయిన్ అంటే తాత, తండ్రి, పెద్ద కొడుకు, అట్లా బ్రాంచెస్ అంటే కిందకి వెళ్ళి పైకి పండి. కానీ రెంట్కి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఫ్లోర్ వైజ్ ఉన్నప్పుడు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. ఫ్లోర్ మారిపోతుంది కదా. ఫ్లోర్ వైజ్ అన్నప్పుడు టెనెంట్ మనకంటే పెద్దోడు కావచ్చు, చిన్నవచ్చు కావచ్చు. మీరు ఫ్యామిలీలో డూప్లెక్స్ ఉన్నప్పుడు అవి తీసుకొని, లేదు నార్మల్గా ఫ్లోర్ వైజ్ ఎవరి దాళ్ళు కట్టుకున్నారంటే ఎవరు ఎక్కడున్నా ఇబ్బంది లేదండి. సరే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక అతను ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఒక ఫ్లోర్ కట్టేసిండు. తర్వాత దేవుడి దేవలో 200 సంపాదించిండు, ఆడ ఈడ చేసి దాన్ని ఓ చిన్న హోల్ పెట్టేసేసి మెట్లు ఆ మూలకు ఈ మూలకు పెట్టేసేసి కట్టేస్తాడు. అట్లా మెట్లు దానికి కూడా సంబంధించిన వాస్తు వల్ల డిఫరెన్స్ అయ్యే వాళ్ళు, డెఫిషియట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారని విన్నాను. 100% ఇది జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టకూడని చోట్ల మెట్లు పెట్టి ఆ మెట్ల ప్రభావం ఉంటుంది మీకు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నా, అది రాయలసీమని నేను చెప్పేది, రోడ్డు పోటు ఉన్నదని చెప్పి డబుల్ కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నారు. అసలు వీధి లేకుండా చేస్తున్నారు. అది పెద్ద మిస్టేక్ కదండి. ఇప్పుడు వాడికి వీధే లేకుంటే ఎయిర్పోర్ట్ ప్లేన్లో వాళ్ళ ఇప్పుడు వీధి తీసుకుంటే మళ్ళీ సేమ్ కదండి, సేమ్ కాంపౌండ్ వాళ్ళది అన్నట్టే కదా. మరి ఎక్కడ దీనికి ఎందుకు దాన్ని ఆలోచన చేయలేకపోతున్నారో నాకు అర్థం అవట్లా. ఎందుకంటే సింపుల్ మిస్టేక్స్. నేను చాలా వరకు రోడ్డు పోట్లకి, ఏ రోడ్డు పోటుకి ఏమి ఉంది, అందరూ ఏంటంటే ఒక వినాయకుని పెట్టేస్తున్నారు. అవునా? ఒక ఎక్కడ చూడు వినాయకులే పెరిగిపోయారు. అయితే దానికి అట్లా కాదండి. మనకు ఏ విధంగా అయితే టెంపుల్కు ద్వారా పాలకులు ఉంటారు, 4 మూకలు మొత్తం అష్టదిక్పాలకులలో ఎట్లా ఉంటారో దిక్పాలకులు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి పోట్లను పెట్టి వాళ్ళతోటి యంత్రాలు దానికి సంబంధించినట్టు వేసుకుంటేనే వాళ్ళకి లాభం. అదేవిధంగా ఇప్పుడు మెట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టకుండా దానికి ఒక పద్ధతి ఉన్నది. ఎక్కడ ఏ ఇంటికి ఎప్పుడు ఏ రోడ్డు ఉన్నప్పుడు ఏ విధమైన మెట్లను తీసుకోవాలి. తూర్పు మెట్లు ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, తూర్పు రోడ్డు ఇట్లా ఉండాలి, ఉత్తరం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, పడమట ఉన్నప్పుడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక సౌత్ రోడ్ వచ్చింది, సౌత్ రోడ్ ఉంటే ఈశాన్యంలో పోయి మెయిన్ డోర్ పెట్టేస్తున్నారు. అది కూడా తప్పేండి. ఎందుకంటే ఇంట్లోకి బయలుదేరేటప్పుడు ఆగ్నేయం నడవాలి కదా, దక్షిణాగ్నేయం మెట్లు పెట్టుకుంటున్నారు కదా, మరి ఏ రకంగా సక్సెస్ అవుతారు? కాబట్టి రోడ్ ఏదైతున్నదో, ఇందులో రోడ్స్ ఏవైతున్నాయో సింహద్వారం కూడా అదే విధంగా పెట్టుకోవాలి. లేదు విదిక్కులు ఎక్కడున్నప్పుడు దిక్కు మారినప్పుడు కొన్ని సందర్భాలలో నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది అంటే విదిక్కున్నప్పుడు నార్త్ రోడ్ ఉన్నప్పుడు తూర్పు నుండి మెయిన్ ఎంట్రన్స్ ఇస్తున్నాం. ఓకే. అదేంటంటే కేవలం ఆ దిక్కును సరి చేయడానికి. మీరు ఇందాక ఒక మనం ముందు మాట్లాడిన కొన్ని ప్రశ్న వేసారు, విదిక్కులో కూడా ఇల్లు కట్టవచ్చా, లేకుంటే ఇంకో రకమైన ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు. ఆ సందర్భాన్ని బట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మనం డోర్ మార్చుతాం తప్ప, లేదు నా సౌత్ రోడ్ కాబట్టి ఆగ్నేయమైన కంటే చాలా తప్పు అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఆ ఇంటి పరిస్థితిని బట్టి మనం ద్వారాలు కానీ మెట్లు కానీ దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది. రైట్ అన్న. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లే తీసుకుందాము. ఆ మెట్లు వాడు కూడా స్టైల్గా చెప్పినాడంట. ఫస్ట్ రౌండ్, తర్వాత ఇంకొక ఆయన వచ్చేసి రౌండ్ అట్లా కట్టకూడదు, రౌండ్ తిరుగుతూనే ఉంటారు మీరంటే పగలగొట్టి మళ్ళీ ఎల్ షేప్ ఒకటి. ఆ ఎల్ షేప్ కట్టినప్పుడు ప్లేస్ ఎక్కువ ఆకుపోయింది తప్పి వీడు ఏం చేసినాడంటే కింద కబోర్డ్లు అదేమంటారు ఒక స్టోరేజ్ రూమ్ చేసేసినాడు. మళ్ళీ వాస్తాయని వచ్చి ఏందే నువ్వు మెట్ల కింద స్టోరేజ్ పెట్టినావు, రోజు నడుస్తుంటావు, చెత్త మీద నడిచి పైకి ఎక్కుతావా నువ్వు
అని చెప్పేసి పెట్టినా అంటే ఇది ఏందన్నా వంశీ గారు నా దగ్గర రామని చెప్పండి. Okay. ఒకటి ఫస్ట్ నో ఫీజ్ నథింగ్, విజిట్ ఎక్కడైనా కానీ ఓకే భారతదేశంలో మీ మిత్రుడు ఎక్కడన్నా ఉండని సరి చేసి చూసిన తర్వాత సరి చేద్దాం. 21 రోజుల్లో మనం మంచి రిజల్ట్ ఇద్దాం. రైట్ ఎందుకంటే చూడకుండా మనం ఏంటంటే మెట్ల కింద ఏం పెట్టిండు ఎలా అది పెట్టిండు స్టోరేజ్ రూమ్ లాగా పెట్టినాడన్నా దానికంటే ముందు మెట్ల కింద స్టోరేజ్లు బాత్రూమ్ల కంటే ముందన్న స్టోరేజ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఓకే. ఆ మెట్లు ఎటువైపు ఉన్నాయి? దక్షిణం వైపుకి వెళ్ళి ఉత్తరానికి ఎక్కుతున్నాయా, ఉత్తరానికి వెళ్ళి దక్షిణానికి ఎక్కుతున్నాయా, లేకుంటే పడమట అంటే నైరుతి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎటుపోతున్నాయి అనేది చూడకుండా అక్కడున్న పరిస్థితి అది కనుక ఏదైనా పెట్టి కనుక ఈశాన్యంకి వెళ్ళి పొరపాటున మెట్టి తిప్పి దాన్ని స్టోరేజ్ చేస్తే నష్టాలే జరుగుతాయి. లేకుంటే ఆయన ఎటువైపు తిప్పిండు ఆ మెట్లు, ఆ స్టోరేజ్ ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి అన్నది చాలా ముఖ్యం. అందుకే నేను చెప్తున్నాను, చాలామందికి తెలియని విషయం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంటుంది. కొన్ని సందర్భాలు మెట్లు దాని పక్క నుండి తీసుకెళ్తున్నారు. ఆ తీసుకపోవడం నష్టం చేస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ మెట్లు వచ్చి మొత్తం తూర్పు కింద నుండి ఈశాన్యం తూర్పు అలా డోర్ నుండి పై వరకు మధ్యలో భాగం వరకు అంటే మొత్తం మెట్లు అయిపోతున్నాయి, నష్టమే జరుగుతుంది కదా. కాబట్టి అది ఎక్కడున్నది ఏ విధంగా ఉన్నది పెట్టుకోవడం తప్పు కాదు. వాయువ్యంలో మెట్లు పెడుతున్నాం కదా, ఆ మెట్లు ఆ ఇంటికి ఆ రూమ్కి తగిలిందా లేదా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, ఇంటిని నడిపిస్తున్న వాళ్ళ, లేకుంటే రిటైర్డ్ పీపులా, లేకుంటే చిల్డ్రన్స్ ఉన్నారా, జాయింట్ ఫ్యామిలీ అనుకోండి. జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇప్పుడు నైరుతిలో ఇప్పుడు రన్నింగ్లో ఉన్నట్టు అంటే ఇంటిని నడిపిస్తున్న వాళ్ళు నడిపిస్తున్న వాళ్ళ బెడ్రూమ్ చాలా బాగుండాలి. పైకి వాడు బెడ్రూమ్ ఏదైనా కానీ లేదు రిటైర్డ్ అయిన పీపుల్ సౌత్ వెస్ట్లో ఉండి నైరుతిలో ఉండి ఉన్న పనిచేసే వాళ్ళు నా వాయువ్యంలో ఉండి ఏం ఉపయోగమైంది. కాబట్టి అక్కడ ఉండే పరిస్థితిని బట్టి మనము ఇప్పుడు మాస్గా చెప్పినాం అనుకోండి, అంటే అందరికీ కామన్గా కొన్ని చెప్పకపోవడం బెస్ట్. ఎందుకంటే చెప్పి ఏం చేస్తారంటే ఈ రోజులలో అందరూ యూట్యూబ్లో చూసి లేకపోతే ఎక్కడో చదివేసి మనం మిగతావన్నీ క్యాలిక్యులేట్ చేయకుండా ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మీరు మెట్లు అన్నారు, మెట్ల మీద కాన్సన్ట్రేషన్, మెట్లు ఇక్కడ ఉండొద్దు ఇక్కడ వద్దు అంటే కాంపన్సేషన్ ఉంటుంది. ఫార్ములాలో ఒక దగ్గర తీసి ఇంకో దగ్గర ఇస్తామండి. ఇప్పుడు కొన్ని నష్టాలు జరుగుతుంటాయి, కొన్ని అక్కడ తప్పని పరిస్థితిలో కూడా కొన్ని మేము కూడా నెగిటివ్ ఇవ్వాలి. దానికి కాంపన్సేషన్కి ఇంకో డోర్ ఇస్తామో, ఇంకో అద్దం పెడతామో, ఇంకోటి ఏదో విండో పెడతామా, లేకుంటే గేట్ మార్చిస్తామా, ఎక్కడో కూడా దానికి సంబంధించినటువంటి అంటే అక్కడ నష్టం జరుగుతుందంటే ఇంకో దగ్గర ఆ నష్టాన్ని పూడ్చేదానికి లేదా కంట్రోల్ చేయడానికి ఇంకో విధంగా కూడా చేస్తాం. కాబట్టి ఒకటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, బ్యాలెన్స్ చేయాలంతా. రైట్ అన్న. ఇంకొక డౌట్ అన్న, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఇంకా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. సపోజ్ నేను ఇల్లు కొన్నాను, నేను ఆ ఇంటి ఓనర్ని. ఇద్దరు అమ్మ నాయన రిటైర్ అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చేసి వేరే రూమ్ షిఫ్ట్ కావాలా? యాజ్ అ ఓనర్గా లేదు, నేను ఓనర్ని, ఇల్లు నా పేరు మీద ఉంది కాబట్టి నేను మాస్టర్ బెడ్రూమ్లో ఉండాలా, వాళ్ళు దేంట్లో ఉండాలి? ఏం లేదన్న వంశీ గారు, ఇందులో సింపుల్ లాజిక్. ఎవరైతే వర్కింగ్ ఉంటారో వాళ్ళు కనుక సౌత్ వెస్ట్లో ఉంటే కమాండ్ ఉంటుంది ముఖ్యంగా. ఓకే. అదే ఉత్తరంలోనో ఆగ్నేయంలో కనుక ఉంటే ఆ కమాండ్ ఉండదు. ఎప్పుడైతే మీరు కనుక వర్కింగ్ ఉన్నారు, ఇల్లును నడిపించేది మీరు కాబట్టి, ఇంటి పెద్ద మీరు కాబట్టి, ఇప్పుడు అంటే ఇంటి పెద్ద అంటే పేరెంట్స్ కాదా అంటే కాదు, పేరెంట్స్ ఎప్పుడైనా పెద్దనే, వాళ్ళు కన్న తల్లిదండ్రులు ఎప్పుడైనా ఎవరికైనా దేవుళ్ళతో సమానం. వర్కింగ్ స్టైల్ వచ్చేవరకు వాయువ్యం ఇచ్చుకోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఓకే. కాబట్టి మీరు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు సౌత్ వెస్ట్లో ఉంటే మిగతా అటు ఇటు పంపిస్తే కొంచెం కమాండ్ ఉంటుంది. బయట వ్యవస్థను నడిపించాలి కదా, ఇంటి వ్యవస్థనే కాకుండా బయట వ్యవస్థలో కూడా కొంత ప్రభావం ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా నేను ప్రాక్టికల్గా చూసింది, అదే వాస్తు కన్సల్టెంట్ మా ఫ్రెండ్ వాళ్ళదే. అంటే అబ్బాయి కొంచెం డల్గా ఉన్నాడు అని అంటే, మీ దాంట్లో నార్త్ ఈస్ట్ ఉన్న రూమ్ ఏదైనా ఉందా, స్టడీ రూమ్ ఏదైనా ఉందా అంటే ఉంది అని అంటే, ఆ రూమ్ ఆ అబ్బాయికి ఇచ్చేసేసి ఈస్ట్ ఫేసింగ్ వేసి చదివించండి కొంచెం బాగుపడతాడు అది అన్నారు. ఇట్లాంటి ప్రభావం ఏమన్నా చూపిస్తుందా పిల్లలు? నోటికి మార్పులు చూస్తుంది అన్న. అంటే తూర్పులో ఈశాన్యం కానీ తూర్పులో మగవాళ్ళ మీద, అంటే యాక్చువల్గా తూర్పు అంటేనే మగవాళ్ళ మీద ప్రభావం చూపించద్ది. షూర్. అదే మీరు ఎక్కడుంటున్నారో ఆ ఇంట్లో అంటే భాగాలుగా తీసుకుంటే ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని విధాలుగా అంటే కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుంది అంటే నలుగురు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. దక్షిణం ఎవరు ఉండాలి, పడమట ఎవరు ఉండాలో, తూర్పులో ఎవరు ఉండాలన్న దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. దాని ప్రకారం కనుక మారిస్తే డెఫినెట్గా పిల్లల ఎడ్యుకేషన్ కానీ, అమ్మాయిల పెళ్ళిళ్ళు అవ్వటం కొన్ని సందర్భాలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. నెక్స్ట్ టాపిక్ అదే ఉండింది, పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు. వాళ్ళు ఏ బెడ్రూమ్ వాడితే పెళ్ళిళ్ళు అవుతాయి అన్నది, లేకపోతే పిల్లలు కొందరు సక్సెస్ఫుల్ అవుతలేరు. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం వింటుంది క్యాన్సర్ బాగా ప్రభావం చూపిస్తుంది. దానికి మనం ఉన్న బాత్రూంలో ప్రభావం ఎక్కువ ఉంటుంది. మనం ఏ ఇంట్లో అయితే మనం ఉంటున్నామో ఆ క్యాన్సర్ లేదా ఆడవాళ్ళ మీద ప్రాబల్యం అంటే ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడానికి ఆస్కారం బాత్రూమ్స్, మన ఇంట్లో బాత్రూమ్స్ ఎటువైపు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ రోజులన్నా మీరు అన్నట్టుగా అపార్ట్మెంట్ కల్చర్లో ఏమైపోయిందంటే
మాస్టర్ బెడ్రూమ్ కరెక్టే కడుతున్నారు. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసరికి బాత్రూమ్ వచ్చేసి ఈశాన్యం. ఈశాన్యం అన్న ఫస్ట్ ప్రాబ్లం, హై రైజ్ అపార్ట్మెంట్ మొత్తం ఇదే ప్రాబ్లం ఉందన్న. సో ఏంటంటే ఈ డిజైన్ తప్పు. మనం ఇప్పుడు చాలా అపార్ట్మెంట్స్లకు మనం డిజైన్ చేస్తున్నాం, పెద్ద పెద్ద బిల్డర్స్కి వాళ్ళకి. ఒకవేళ అంటే పేర్లు చెప్పకూడదు మేము ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా అవునవును మనం చెప్పకూడదు. కానీ వాళ్ళ మేము చేసిన దాంట్లో మీరు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. రైట్ అన్న. ఇప్పుడు దేవుడి రూమ్ లేకుండా అపార్ట్మెంట్లు కూడా కడుతున్నారు, ఎందుకంటే వాటికి లెక్క కావాలి. పోగానే అమ్మ హాల్ ఇంత పెద్దగా ఉందరా మామ, మనం ఇది తీసుకోవాలంటాడు వెంటనే. అక్కడ దేవుడి రూమ్ ఉండదు. మళ్ళీ ఒక దేవుడి రూమ్ సెటప్ చేసుకొని మనం సెటప్ చేసుకొని, అంటే అది ఎట్లా చేస్తామంటే కిచెన్కి కరెక్ట్గా ఆనుకొని దేవుడి రూమ్ సెటప్ చేస్తారు కదన్నా. అది ఏమంటారు దాన్ని, ఆగ్నేయం అంటారు కదా, తూర్పు ఆగ్నేయం అంటారు. దానికి ఆనుకొని దేవుడి రూమ్ అయితే ఉండొచ్చు కదన్న. అన్నిటికంటే ముఖ్యమైన తెలుసుకోవాల్సింది, దేవుడు అనేవాడు మన ఇంట్లో ఎప్పుడైతే మన ఇల్లు 4 అంటే ఏ విధంగా అయితే పంచభూతాలు కట్టడి చేసుకున్నాం, అష్టదిక్పాలకులను కట్టడి చేసుకున్నాం, అప్పుడు దేవుడు లేనిది ఎక్కడండి? 4 దిక్కులలో దేవుడు ఉన్నాడు కదా, 4 దిక్కులలో దేవుడు ఉన్నాడు కదా. మరి దేవుడు ఆగ్నేయంలో ఎందుకు పెట్టాలి? అసలు ఆగ్నేయ ఈశాన్యం ఎందుకు పెట్టాలి? కొందరు ఇవాళ మనం అనుకునేది ఏంటంటే ఈశాన్యం పెట్టొచ్చా అంటే, కొంత నాన్ వెజ్ వ్యవస్థ ఇంకోటి యంత్రతంత్ర మంత్రం ఏం చేయట్లేదు. మీరు మన స్ఫూర్తి ఇది నా దేవుని స్థలము అని బెడ్రూమ్ లేక ఏ విధంగా అంటారో ఆ విధంగా అక్కడ పూజ చేసుకోవడానికి కొంత నాన్ వెజ్ అది అంటే కొంత నాన్ వెజ్ అది ఉంటుంది కాబట్టి తొక్కుడు జరుగుతుంది. దానికి తప్పు లేకుంటే తప్పు ఎక్కడ ఏడైనా పెట్టుకోవచ్చు. దానికంటే ముఖ్యమైనది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజులల్లో ఈ ఓపెన్ కిచెన్ కల్చర్ వచ్చిన తర్వాత ఇది తప్పు. ఓపెన్ కిచెన్ కల్చర్ ఏంటంటే బెడ్రూమ్ టు కిచెన్ కనెక్ట్ అయిపోతుంది, బెడ్రూమ్ టు దేవుడి రూమ్ కనెక్ట్ అయిపోతుంది, బెడ్రూమ్ టు అన్నీ కనెక్ట్ అయిపోతుంది, ఎవ్రీథింగ్. కాబట్టి అది కనుక సరి చేసుకోగలిగితే ఇది చిన్న విషయం. ఏది దేవుడి రూమ్ ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం. దాంట్లో మనకు ఎక్కడ వ్యవస్థ మంచిగా ఉంది, ఎక్కడ మీరు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటారు, పూజా మందిరం ఎక్కడైనా పెట్టుకుంటారు. పెద్ద దానివల్ల నష్టము లాభం కంటే ముందు జరిగే నష్టం, వాస్తుపరంగా జరిగే నష్టం ఏంటంటే బెడ్రూమ్ టు కిచెన్ కనెక్ట్ ఉండకూడదు. సో అదొకటి చూసుకుంటే చాలు అన్న. ఇప్పుడు మామూలుగా వాస్తు ఓన్లీ హిందూ సాంప్రదాయానికి వర్తిస్తుందా, ముస్లిమ్స్ కానీ ఇతర కమ్యూనిటీస్కి వర్తిస్తుందా? ముస్లిమ్స్ నాకు తెలిసి వాస్తు చూసి కట్టుకోరే ఇల్లు. వంశీ గారు, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, చాలా మందికి ఇది అనుమానం ఏంటంటే ఇతర మత వాళ్ళు వాస్తు ఫాలో కానీ ముఖ్యంగా మీరు చూడండి, మస్జిద్ ఓకే లేకుంటే ముస్లిమ్స్ కమ్యూనిటీ ఫాలో అయ్యేది మాస్క్ చాలా పవిత్రంగా చూస్తే అప్పుడు డోమ్స్ ఉంటాయి. ఇది డోమ్ ఈజ్ పవర్ఫుల్ దెన్ ఎనీ అదర్. అంటే పిరమిడు, డోమ్స్, ఈ రౌండ్ అంటే చూడండి, దేవస్థానాలు కానీ మాస్కులు కానీ లేకుంటే దేవస్థానాలు కానీ లేకుంటే చర్చిలు కానీ మీకు గోపురాలు ఉండేది డోమ్ కానీ లేకుంటే పిరమిడ్ కానీ ఉంటుంది. మన ఇంక్లూడింగ్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో డోమ్ కమ్ పిరమిడ్ మన దేవాలయాలు ఉంటాయి మన శాస్త్రం ప్రకారం. అదేవిధంగా ముస్లిమ్స్ ఎక్కడ పోయినా సేమ్ ఉంటుంది, క్రిస్టియానిటీలో కూడా సేమ్ ఉంటుంది. పిరమిడ్స్ వాళ్ళంతా ఫాలో అయ్యింది. ఓకే, మీకు ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి మంచి ఐడియా ఉంది. అవును. కాబట్టి అదేవిధంగా ఏమవుతుందంటే మనకు మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీ అదర్ ఈజ్ పిరమిడ్స్ ఆర్ డోమ్స్. అందుకని దేవుడికి మనకు కావాల్సింది ఏదైతే ఉంటుందో అక్కడ ప్రేయర్ చేయండి. మన హిందువులు తక్కువ సందర్భాలల్లో గుడికి వెళ్తుంటారు. అదే ముస్లిమ్స్ చూడండి, ఇల్లులు వాళ్ళవి కొంతవరకు లేకపోయినప్పటికీ, వాస్తుపరంగా లేకపోయినప్పటికీ, ఇప్పుడు మీరు వాళ్ళ యొక్క మాస్క్ రెగ్యులర్ 5 times మస్జిద్కి వెళ్తారు. ఎవరైనా చిన్నపిల్లోడి నుండి మొదలు పెడితే, పుట్టినప్పటి నుండి మొదలు పెడితే వాళ్ళు నడక నేర్వంగానే ఫస్ట్ మదర్సాలు ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు కనుక వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా స్టార్ట్స్ అట్ మాస్కే, మస్జిద్లోనే వస్తుంది. 5 సార్లు నమాజ్ చేస్తారు. అది అందులో ఉండే పవర్ చాలా. 5 రోజుకి 5 సార్లు చేయటం వల్ల వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్సెస్లో ఉంటారు. అదే క్రిస్టియానిటీ వచ్చేసి పిరమిడ్ కింద వాళ్ళు, పిరమిడ్స్ అన్నీ మీరు మేజర్ ఫేమస్ ఉన్నటువంటి కానీ ఇంకోటి కానీ క్రిస్టియానిటీ అంటేనే పిరమిడ్స్ ఉంటాయి. ఎవ్రీ సండే వాళ్ళకి హాఫ్ డే అందులో గడుపుతారు. దేవాలయాలకి మనం హిందువులు ప్రతిరోజు వెళ్తే అందులో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు రిసీవ్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. బట్ ముస్లిమ్స్ కానీ లేకుంటే క్రిస్టియన్స్ కానీ అన్ని మతాలు ఎవరైనా, ఈవెన్ మీరు చైనాలు అంటే వాళ్ళ మతం కానీ ఏదన్నా కానీ వాళ్ళ చైనాస్లో రౌండ్ ఉంటుందండి, మీరు చూసారో లేదో. సో ప్రపంచవ్యాపం ఏదన్నా, ప్రపంచం లేదన్నా కానీ ఉన్నది రౌండ్స్, పిరమిడ్స్, డోమ్స్ అట్లనే ఉన్నది. అది నెగిటివ్ ఎనర్జీ ఎందుకంటే ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తీసుకొని పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. మీరు ఎప్పుడైతే దాని కింద ఇప్పుడు మనం
మన వాళ్ళు చాలామంది పిరమిడ్ కింద కూర్చొని మెడిటేషన్స్ అవన్నీ నేర్చుకుంటున్నారు. అది మోర్ పవర్ఫుల్ నార్మల్గా. ఎందుకంటే దానికి 4 పంచలు ఈక్వల్ ఉంటాయి, 4 వైపులు ఈక్వల్ ఉంటుంది. సూర్యుడు తిరిగేటప్పుడు ఎక్కడ ఏ పంచం మీద ఉన్నా రిసీవ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఓకే. సో దాని టెక్నాలజీ అంతా దానికి 51 డిగ్రీస్ అని ఇంకోటని మనకు దానికి కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఉండాలి ఏముండాలి అని. సో మీరు ఇక్కడ వేరే మతాల గురించి మాట్లాడినప్పుడు మీరు అమెరికా వెళ్ళండి. ప్రపంచంలో లేనటువంటి ఉన్నా లేకున్నా అందరు చదువుకున్న వాళ్ళు మన ఈవెన్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద చాలా ఖర్చు పెడతారు. ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఇంకొకటి అని ఐఐటీస్ ఇవన్నీ. వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తున్నారు, అమెరికానే వెళ్ళిపోతారు. ఈ అమెరికాలో ఉన్న మేధాశక్తి అంతా సగం భారతదేశంకి వెళ్ళిపోయింది. అది మన మోడీ గారు కూడా చెప్తారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఏది బ్రెయిన్ అంతా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అక్కడ వాళ్ళందరూ 400 ఇయర్స్ కింద కనుక్కున్నది ఏంటి అంటే ప్రపంచంలో అన్ని జాగాల నుండి వచ్చిన వాళ్ళు అక్కడ మైగ్రేటెడ్. అమెరికా ఈజ్ నాట్ ఓన్ కాదు, వాళ్ళు మైగ్రేటెడ్ పీపుల్ అంతా మనలాగా అమెరికాకి వచ్చారు. లైక్ ఇండియన్స్లా బ్రిటిష్కి వెళ్ళి వచ్చారు, ఫ్రాన్సు, స్పెయిన్, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఎడ్యుకేటెడ్ పీపుల్ కంప్లీట్లీ అక్కడ మైగ్రేట్ అయ్యారు. వీళ్ళంతా ఏంది అంటే కొత్త కంట్రీని చేసేటప్పుడు మీరు వాస్తు ప్రకారం చూడండి, ఈస్ట్ వెస్ట్ రోడ్లు ఎక్కువ ఉంటాయి, ఓకే, నార్త్ సౌత్ అంటే ప్రాపర్ ఓరియంటేషన్లోనే ఉంటాయండి. అండ్ మోర్ ఓవర్ మనం అతి పవిత్రంగా చూసేది కుడి కాలు పెట్టి. ఈవెన్ పెళ్ళైనప్పుడు కూడా మన ఇండ్లల్లో అమ్మాయి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి కాలు పెట్టి రామంటారు. మన సాంప్రదాయం ప్రకారం ప్రతిదీ కూడా రైట్ అంటాం. కానీ మనము వేరే ఇప్పుడు లండన్ నుండో ఇంకో నుండి మన రాజ్యాంగాన్ని కాపీ చేసినామా, లేకుంటే ఆర్టీఓ సిద్ధాంతాలు అంటే మన ట్రాన్స్పోర్టేషన్ మార్చినామా. మనం ₹1,00,00,000 కారు కొన్నా లెఫ్ట్ లెగ్గే పెట్టి కారు ఎక్కుతాం, ఎప్పుడు కూడా రైట్ లెగ్ పెట్టి కారు. ఎందుకంటే రైట్ హ్యాండ్ డ్రైవ్ అంటాం మనం. కానీ పర్ఫెక్ట్గా బండి స్టార్ట్ అవడానికి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అమెరికా. ఇలా ఎందుకు అంత ఇదిగా ఉన్నది అంటే వాస్తు వాళ్ళు ఫాలో అవుతలేరు అనడానికి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, లేదు అనే వర్డ్ తప్పండి. వాళ్ళు దానికి ఒక సిస్టమ్ తయారు చేసి పెట్టేసారు. ఆ సిస్టంలోనే అందరూ ఫాలో కావాల్సింది అవుతూనే ఉంటారు. ఇప్పుడు అమెరికా పోయినాక నేను రైట్ హ్యాండ్ డ్రైవ్ నడుపుతాను, కుదరదు కదా. లెఫ్ట్ హ్యాండ్ అంటే మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళినప్పుడు మీ కారు ఎక్కేటప్పుడు చిన్న కారు నుండి పెద్ద కారు వరకు గ్రోత్ రేట్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. కానీ రైట్ హ్యాండ్ పెడతారు. ఫస్ట్ గేర్ వేసేది కూడా రైట్ హ్యాండ్ తోటి. అవునా? కాబట్టి వాళ్ళు ఫాలో అవుతుంది కరెక్టా, మనం ఫాలో అవుతుంది మనమే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం తెలుసుకోకుండా చాలామంది ఏమంటారు అంటే అమెరికాలో వాస్తు లేదనో, లేకుంటే వేరే మతాలు ఎవరు వాస్తు ఫాలో అవుతలేరనో అనుకోవడం తప్పు. అందరు ఫాలో అవుతున్నారు. కాకపోతే మనం తెలిసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలుసుకున్నాం. వాళ్ళు ఎప్పుడు గతంలో ఎప్పుడో తెలుసుకొని వాళ్ళు ఎప్పుడు మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు అంటే ఇల్లు కట్టిన సంబంధం లేదు కానీ నమాజ్ కరెక్ట్ ప్లేస్లో చేసుకొచ్చి ఎనర్జీ ఛార్జ్ అవుతున్నారు అంటున్నారు మీరు. ప్రేయర్ అండి, మనం కూడా గుడికి రోజు వెళ్తే హిందూ సాంప్రదాయంలో మనకు దేవుడు గుడి. ఎందుకంటే వాస్తు అన్నది కానీ ఇంకొకటి అండి, రాజులకు మాత్రమే ఎక్కువ. అప్పుడు రాజ్యంలో రాజా కుటుంబీకులు ఎక్కువ వాడేటోళ్ళు. ఈవెన్ బాత్రూమ్ కూడా చాలామంది చెప్తారు బాత్రూమ్ అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, ఈ విధంగా. అసలు బాత్రూమ్ అన్నది కామన్ మ్యాన్కి ఇంతకుముందు ఎక్కడుందండి, లేనే లేదు కదా. మనకు భారతదేశంలో కానీ తర్వాత దేశంలో కానీ తర్వాత ఆ బాత్రూమ్ని మనం ఒక కుండి మాదిరి వేసి సెప్టిక్, ఇప్పుడు మనం భాషలో చెప్పాలంటే సెప్టిక్ పెట్టి రాళ్ళు పెట్టి దాన్ని వాడేటోళ్ళం అప్పట్లో. అది ఊరు బయటనో లేకపోతే ఆ తర్వాత ఊరు లోపలికో, ఇంటి బయటనో, ఆ తర్వాత కాంపౌండ్ వాళ్ళ లోపల, ఇంటి బెడ్రూమ్లోకి రాలేదు. దానికి మరి శాస్త్రం ఎవరు రాసిర్రు అండి? శాస్త్రం ఎవరు రాసిర్రు? ఇవాళ అందరు కొట్టుకుంటున్నారు ఏంటంటే బాత్రూమ్ అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఈ విధంగా. మొత్తం శాస్త్రాన్ని వదిలిపెట్టి మనం అంటే వాస్తు అనే శాస్త్రాన్ని వదిలిపెట్టి వీటి వెనకాల తిరగటం మొదలుపెట్టాం మనం. దీనివల్ల మనకు ప్రాబ్లమ్స్ అని అంటున్నాం. కానీ ఒకటి మర్చిపోతున్నాం, ఆ రోజులలో బాత్రూమ్ బయట ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, లేకుంటే కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు, సో ఈ రకంగా అంటే ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అసలు దాంట్లో ఉండే ఫంగస్ కానీ ఇంకోటి కానీ బయటికి వెళ్తుంది. ఈరోజు బెడ్రూమ్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, కుండీలు వచ్చినాయి, ఫ్లష్ అవుటే కదా. అసలు వేరే అక్కడ మనం బెడ్రూమ్ అంటే మన దేవుని రూమ్ కంటే నీట్గా పెట్టేది బాత్రూమ్. ఎందుకంటే మీరందరూ ఎందుకంటే ఎవ్రీడే 10 సార్లు అడుగుతాం బాత్రూమ్. బెడ్రూమ్ దేవుని రూమ్ని ఎన్నిసార్లు అడుగుతున్నారండి? కాబట్టి మీరు అతి పవిత్రంగా అన్నీ చూస్తాం మనం. ఇప్పుడు ఇందులో
ఇట్లా కాంట్రవర్సల్ కానీ ఇంకోటి లేదు కానీ ఇంకోటి మతాలను వాడతలేరు అని చెప్పి అది ఎక్స్క్యూజ్ కింద తీసుకుంటున్నాం మనం. ప్రతి ఒక్కటి మనకు నచ్చుతనేమో ఒక రకంగా చెప్పగలుగుతున్నాం, నచ్చకపోతే ఇంకో రకంగా చెప్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇట్లా కాంట్రవర్సల్ లేదు, ఇంకో రకమైన లేదు. మనం ఏదన్నా చేస్తున్నప్పుడు అది వాస్తుకు అని చెప్పేసి ఇప్పుడు మూఢనమ్మకం అని కానీ ఇంకోటి కానీ ఇది ఎక్కడెక్కడుందని మూఢనమ్మకం ఇక్కడ ఇందులో. మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా గూగుల్ తోటి ప్రపంచంలో ఉన్నట్టు ఏ డైరెక్షన్లో ఏమున్నారు ఎవరున్నారు ఇక్కడ నుండి చెప్పగలుగుతున్నప్పుడు మనకు ఇంకా మూఢనమ్మకాలు కానీ ఇంకోటి కానీ లేదు కదా. కాబట్టి నేను చెప్పేది అంటే ఎంతసేపు ముస్లిమ్స్ వాడతలేరు వాళ్ళ మీద తోయటం, మనకు నచ్చది ముస్లిమ్స్ అంటాం, లేకుంటే క్రిస్టియన్స్ అంటాం, లేకుంటే ఇంకొకటి, అది తప్పు అంటున్నాను నేను. రైట్ అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ ఆగమశాస్త్రం పరంగా గుళ్ళు కడతారు. కొన్ని గుళ్ళు అన్నీ దాదాపు గుళ్ళన్నీ ఆగమశాస్త్రం పరంగానే కడతారు. కొన్ని గుళ్ళు చాలా తొందరగా పికప్ అయ్యి భక్తులు చాలామంది వస్తున్నారు. కొన్ని గుళ్ళకు భక్తుల దారు చాలా స్లోగా ఉంటుంది తాకిడి. అంటే దీనికి వ్యారీ ఏముంటుందండి అన్న? ఆగమశాస్త్రం అన్ని గుళ్ళు కట్టినప్పటికీ ఆ గుడిలో ఉన్నటువంటి యంత్ర బలం ఒకటి, స్థాపన ఒకటి, దానికి సంబంధించినది ఏదైతే ఉంటుందో. ఇప్పుడు గుడికి అంటే చాలా ఉంటుంది, ఒకటి కాదు. సో నాట్ ఓన్లీ ఏదో మీరు వాస్తునో ఇంకోటి కాదు, చాలా ముహూర్త బలము లేకుంటే ఇంకొకటి చాలా ఉన్నాయి. ఇప్పుడు కుబేరస్థానం గుళ్ళు చాలా వరకు సక్సెస్ఫుల్ ఉన్నాయన్నీ కట్టినవన్నీ కొండల పైన కట్టారు. అంటే వీధులు లేకపోయినా వీధియే ఉండదు, కానీ కుబేర స్థానంలో ఉంటుంది. ఎందుకంటే కుబేర స్థానం అంటే కొండ, కుబేరుడు అంటే మనకు తాబేలు. ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ఉంగరాలు పెడుతున్నారు. అది సెంటర్లో ఉన్నప్పుడు దానికి వాస్తు సంబంధమే లేదు. ఎందుకంటే ఎటువైపు కూడా అన్నిటికంటే హైట్లో ఉన్నప్పుడు, కొండ పైన ఉన్నప్పుడు, సింగిల్ హౌస్ ఉన్నప్పుడు, లేకుంటే సింగిల్ బిల్డింగ్ ఉన్నప్పుడు 365 రోజులు సూర్యరశ్మి పడుతూనే ఉంది. ఎడ్లుండి వచ్చినా కూడా మీకు గాలి వస్తుంది. సో సెట్ బ్యాక్స్ కూడా అన్నాం ఇళ్ళల్లో. అదేవిధంగా ఎప్పుడు కూడా ఒకటి తీసుకొని దీనివల్లనే నష్టం జరుగుతుంది, దీనివల్లనే లాభం జరుగుతుంది అనడం తప్పు. గుళ్ళల్లో చాలా ప్రమాణాలు ఉన్నాయి. అంటే వాస్తులో కూడా దానికి సంబంధించినటువంటి నియమాలు వేరే ఉంటాయి. ఆగమశాస్త్రం నియమాలు వేరు, ఇల్లు వేరు, కాబట్టి రోడ్లు వేరు, అక్కడ వాళ్ళు చేస్తున్న యంత్రం ఏమిటి, లేకుంటే అంటే స్థల ప్రభావం ఏంది, ఇవన్నీ ఉంటాయండి. రైట్ అన్న. ఇప్పటి వరకు వాస్తు గురించి డిస్కస్ చేసాం, కొంచెం న్యూమరాలజీ టచ్ చేద్దామా? తప్పకుండా చేద్దామన్నా. ఇప్పుడు న్యూమరాలజికల్ పరంగా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సపోజ్ లిక్కర్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎందుకంటే టాపిక్ ఇప్పుడు మనం కరెక్ట్గా డేట్లో ఉన్నాం కాబట్టి, మొన్న లిక్కర్ అనౌన్స్ చేసిన రోజు నుంచి 21 కొంతమంది న్యూమరాలజీ చూసుకొని దాని పరంగా 21 పికప్ డేట్ ఉందని చెప్పి చాలామంది న్యూమరాలజీ డేట్ పరంగా చూసుకొని కరెక్ట్గా అదేమంటారు డిపాజిట్ చేసుకోవడం జరిగింది. అనుకోకుండా గవర్నమెంట్ 27కు పోస్ట్ పోన్ చేసింది. ఇది ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ ఉల్టా పుల్టా అవుతుంది కదా. అయితే నేనేమంటానన్నా, పాలసీ మీరు చూసేది కాదు, పాలసీ వెళ్ళిన రోజు ఏ రకంగా ఉంది, ఓకే ఓకే, ఆ పాలసీ మనకు ఫ్రెండ్లీగా ఉందా లేదా, ఓకే, డిప్ ఎత్తే రోజు ఇంపార్టెంట్ అని కన్నెలాని కూడా కాదు, ఓకే, పాలసీ బయలుదేరిన రోజు. ఓకే ఓకే, అంటే పాలసీకి ఒక రోజు అంటూ పెడతారు, అమృతమో ఏదో పెడతారు, పెట్టేసి ఈరోజు 27 అనుకోండి, 9 27 మనం ఎగ్జాంపుల్ 27/9 వాళ్ళ డ్రైవర్ నెంబర్, కండక్టర్ నెంబర్, లేకుంటే బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, లేకుంటే వాళ్ళ పేరు, ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు వాళ్ళకు ఫ్రెండ్లీ నెంబరా కావా ఇవి, ఓకే, అవన్నీ చూసి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం చెయ్యాలి తప్ప నా లక్కీ నెంబర్ ఈ 7 అని పోయి 7 నాడు వేసేసుకుంటా అంటే డెఫినెట్గా 7 ఈజ్ ఎ బ్యాడ్ నెంబర్ ఫస్ట్. ఓకే, అంటే 4, 7ను రాహు కేతు నెంబర్లు అంటారు. ఓకే, ఆ రాహు కేతు నెంబర్లు అంటే కొందరికి, అందరికీ కాదు, వీక్ నెంబర్స్ అవి జనరల్గా ఎవరితోట ఉండాలి పార్ట్నర్షిప్లో. అదే విధంగా వీళ్ళు ఏ డేట్న మన పాలసీ వచ్చింది, ఆ పాలసీ ఎండ్ అవుతుంది, మనం ఎన్నడేస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వేయాలి తప్ప గవర్నమెంట్ అనే తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయదు. అది మన లక్ బ్యాడ్ లక్ అంటే న్యూమరాలజీ చెక్ చేసుకోవడం కదా. అంతే అంతే. ఇప్పుడు న్యూమరాలజికల్ పరంగా కూడా డేట్స్ డిక్లేర్ చేయడము, కొంతమంది ఎలక్షన్స్ అనౌన్స్మెంట్స్ మెయిన్ పాలిటిక్స్లో మాత్రం న్యూమరాలజీ గేమ్ చాలా హై ప్లే చేస్తుంది అన్న. న్యూమరాలజీ అన్నది కంటే ముందు ఇందులో వాస్తు మీరు తీసుకోండి. ఎగ్జాంపుల్ కింద చెప్తాను మీకు. ఇప్పుడు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ స్టేట్లో మాట్లాడితే, టీడీపీ కానీ, లేకుంటే ఆంధ్రాలో తీసుకుంటే వైఎస్ఆర్సీపీ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, ఇంకొక పార్టీ, ఏమన్నా పార్టీలు రాజకీయాలు ఉన్నారు కాబట్టి నేను రాజకీయాలకు ఎక్కువ ఎంటర్ కానివి. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. టచ్ చేద్దాం అన్న వద్దు. అయితే నేనేం చెప్తున్నా అంటే మేజర్గా ఏంటంటే వాళ్ళ మేజర్ ఆఫీస్
ఏ ఆఫీసు ఏ విధంగా ఉంటే అందులో దాని నుండి పోయే వాళ్ళది సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే. స్టేట్ ఆఫీసే మంచిగా లేదనుకుందాం కాసేపు, స్టేట్ అది ఏదైనా పార్టీ ఉండొచ్చు, మరి సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మేజర్ వాళ్ళు సొంతంగా వేసుకుంటారు. పాపం చాలామంది ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ న్యూమరాలజీ, జాతకం, వాస్తు వాళ్ళ చెక్ చేస్తారు. సపోజ్ ఆ పార్టీ ఆఫీసే బాగలేదనుకోండి, ఇంటికి పెద్దనే బాగలేనప్పుడు ఇంటి పిల్లలు మంచి దారిలో ఉంటారని ఎందుకు అనుకుంటారు మీరు? మీరు మీకు అర్థమై ఉండాలి. ఇంటి పెద్ద, ఇంట్లో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ పిల్లలు బాగుంటారా? ఇంటికి పెద్ద లేకుండా ఎలా ఉంటుంది? అదేవిధంగా వాస్తు ప్రైమరీగా వాళ్ళ ఆఫీస్కి లేకదు, లేకుంటే ఆ పార్టీ ఆఫీస్కి లేనప్పుడు ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. సక్సెస్ కాని ఆఫీసులు చాలా ఉన్నాయి, ఫెయిల్యూర్ అయినాయి. దానికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ ఆఫీస్ అనే కదా, ఆ పార్టీకి రోడ్డు, దారి, దిశ, లేకుంటే మీరన్న న్యూమరాలజీ, ఇవన్నీ చెక్ చేయాలి. కాబట్టి దాని ప్రకారమే ఉంటుంది తప్ప నేను ఒక్కనే చేసుకున్నా అన్నీ నాకే కావాలి అంటే అందరు చేసుకుంటారు కదా. ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు చేసుకుంటారు కదా. మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు కదా గ్యారంటీకి. ఇప్పుడు మీకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు నాకు తెలుసు. అదొకటే కాదన్నా, పర్టికులర్గా నేను ఒకసారి తిరుపతికి ఏదో పని మీద పోయినా, కౌంట్ ఉండేసేసి మా ఫ్రెండు సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వాడు పోయినప్పుడు అడిగినాడు, ఏది మామ అంటే పర్టికులర్ కౌంట్ ఉంటుందిరా వాళ్ళ కారు అన్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు న్యూమరాలజీ బాగా నమ్ముతారు, ఆ పొలిటీషియను. అన్ని పర్టికులర్ కార్సే వస్తాయి, అన్ని పర్టికులర్ డేట్లోనే వస్తాడు వాడు. అందులో కూడా ఉందన్న బండి నెంబర్లు కూడా ఏమవుతుంది అంటే, బండి నెంబర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ చాలా ఉంటుంది. బండి నెంబర్లో కూడా మనం ఏమనుకుంటామంటే అన్నీ కాదని కొందరు ఫస్ట్ 4 డిజిట్లే నావని, కొన్ని స్టేట్ అని, కొన్ని సెంట్రల్ అని, కొన్ని ఆ రాష్ట్రం అని, కొన్ని ఈ రాష్ట్రం. అది కాకుండా మొత్తం నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్స్ రెండు కాంబైండ్ ఏం చేసేసి మీకు ఫ్రెండ్లీ నెంబర్. జనరల్గా ఏంటంటే లక్కీ నెంబర్ని చేసుకోవడం కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి బర్త్ నెంబర్ ప్లస్ డెస్టినీ నెంబర్, అంటే ఈ 2 నెంబర్లకి ఫ్రెండ్లీగా ఏముంది. డెస్టినీ నెంబర్ అంటేనా? డెస్టినీ నెంబర్ టోటల్ చేసి వచ్చే నెంబర్. ఓకే. లేదు అంటే డ్రైవర్ నెంబర్, కండక్టర్ నెంబర్ అంటారు. డ్రైవర్ నెంబర్ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ వచ్చేసి మీ డ్రైవర్ వచ్చేసి మీ డెస్టినీ నెంబర్, అంటే ఫైనల్గా వచ్చినాయి. ఈ నెంబర్లో మళ్ళీ మీ పేరు ఎక్కడుంది, ఓకే, ఆ పేరుకు ఈ నెంబర్లకి ఇవన్నీ కనెక్ట్ అవుతాయా లేవా. ఒకవేళ కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు తీసుకున్న వాహనం, జనరల్గానే వాహనం అంటేసరికి మళ్ళీ శనికి ఫ్రెండ్లీ నెంబరా కాదా? ఓకే. అంటే వెహికల్ నెంబర్, మీ నెంబర్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతా ఊరికే మనము చాలామంది ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, టీవీలో వచ్చేది చిన్న, ఇప్పుడు ఎవరం చెప్పినప్పుడు నేను చెప్తున్నది కూడా ఒక 2 సెంటెన్స్లు 3 సెంటెన్స్లు ఉంటుంది. క్యాల్కులేషన్ చేసేటప్పుడు చాలా డెప్త్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో చేసుకోవాలి. అందులోనే మీరు తీయగలిగితే మంచి సక్సెస్ఫుల్ వెళ్తుంది. కొంతవరకు అన్నీ పనిచేస్తాయి. దానికంటే నేను చెప్పగలిగేది అయితే మీరు ఉన్నటువంటి ఇల్లు ఫ్లాట్ నెంబర్ కానీ ఇవి కూడా మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఫ్లాట్ నెంబర్ కానీ, లేకుంటే మీరు ఇంటి నెంబర్లో, లేకుంటే మీ ప్లాట్ నెంబర్ కానీ, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇన్ జనరల్గా ఏంటి అంటే మనం ఒకటి అరా చూస్తాం, ఆ ఒకటి అరా కూడా ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి నేను అనేదంటే ఇది పెద్ద సబ్జెక్ట్. అవును. ఏదో రాత్రి నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోతావు, లేకుంటే కరోడ్పతులు వస్తుంటే మేమంతా చేసుకొని ఫస్ట్ ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఫస్ట్ అదే అంట. జనరల్గా ఏంటి అంటే ఇవన్నీ దానికి ఒక ప్రాసెస్ ఉన్నది, కొంత టైం తీసుకుంటుంది ఏదైనా కూడా. కాకపోతే వాస్తు ఏంటంటే దిశ మంచిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా దిశ బాగుంటే మిగతా దాని మీద మనము నెగిటివ్ ఉన్నాయి, మిగతా జాతకం ప్రకారం కానీ లేకపోతే న్యూమరాలజీ ప్రకారం కొంత నెగిటివ్ ఉన్నప్పటికీ, అంటే అందరికీ క్యాలిక్యులేట్ చేసుకోవడం అంత ఈజీ కాదన్న. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఉండే స్థల బలం కనుక ఉంటే, స్థాన బలం ఎట్లయితే ఉంటుందో ఆ బలం కనుక ఉంటే మనం గ్రోత్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటాయి. మిగతా వాటి కూడా కొంత మనకు సపోర్టింగ్గా ఉంటుంది. వాస్తు కూడా ఏంటంటే 100% మీ తెలివితేటలకి సపోర్ట్ చేసేది. ఏంటంటే దాంతో ప్రాణాలు పోతాయి, దాంతో వాస్తు వల్ల నష్టం వస్తుందని కాదు. ఇప్పుడు నార్త్ ఇండియా మనం సౌత్ ఇండియాలో తీసుకున్నప్పుడు సౌత్ ఇండియా వెరీ పవర్ఫుల్ దెన్ నార్త్ ఇండియా. చాలా సందర్భాల్లో మనం వింటుంటాం. మనకు కూడా చాలామందికి వాళ్ళు వాల్యూ చేస్తారు. ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ ఉండడానికి కారణం ఏంటంటే నార్త్ ఇండియా వాళ్ళు ఫాలో అయ్యేది చాలా తక్కువ వాస్తు. మన సౌత్ ఇండియా ఎంతైతే ఫాలో అవుతుంది, ఎందుకంటే మన క్లయింటేజ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ,
ఇదంతా నేను చాలా అంటే బెంగళూరు కర్ణాటక సౌత్ కాకుండా మధ్యప్రదేశ్లో కూడా లేకుంటే లక్నో అంటే కర్ణాటక మన ఉత్తరప్రదేశ్ మన వాళ్ళు చాలామంది క్లయింట్ మనం ఫాలో అయ్యేవాళ్ళు. ఓకే ఓకే. సో నేను వెళ్తే చూస్తూ ఉంటారు కాబట్టి అక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళది ఏంది అంటే తూర్పు ఆగ్నేయం అనకుండా తూర్పులో పొయ్యి ఉంటే చాలు అనుకుంటారు, తీసుకొచ్చి ఈశాన్యంలో కూడా పెడతారు వాళ్ళు కొన్ని సందర్భాలలో. ఓకే. సో ఇంత డెప్త్గా వాళ్ళు ఫాలో గారు మన దగ్గర చాలామంది మన దగ్గర ఫాలో అయ్యేది అంటే సక్సెస్ రేట్ ఎక్కువ మనకి. ఎందుకంటే వాస్తు వల్లనేనా అంటే అట్లా అని కూడా కాదు, అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో. వాస్తు మనం తీసుకునే దానికి చాలా సపోర్ట్ చేస్తుంటుంది. లేదు అంటే మన సొంత బలం మీద పోవాలి. ఎప్పుడైనా ఒక సపోర్ట్ ఉన్నది అంటే మనం ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్తాం. కాబట్టి ఏది శాస్త్రంలో చాలా ఉన్నాయి. పర్టికులర్ దీంట్లోనే చనిపోతారు, దీంతోటే నష్టమైంది దాంతోటే నష్టమైన వర్డే రాంగ్ వర్డ్ అండి. మన సంకల్ప బలం కూడా తోడవుతుంది ప్రతిదానికి. సంకల్ప బలమే లేకుండా నేను దీపం పెట్టి అసలు ఏమి చేయను అంటే కూడా మళ్ళీ ఎవరేమి అష్యూరెన్స్ చేయలేరు. కొంతవరకు నేను చెప్పేది ఏంటంటే మనని మంచి దారిలో నడిపేయడానికి వాస్తు చాలా బాగా పనిచేస్తుంది. మనం కష్టపడుతుంటాం, అందరం కష్టపడుతుంటాం. ఆ కష్టానికి ఫలితం రావాలి అంటే శాస్త్రంలో కొంత మనం మన దానికి ఉపయోగపడుతుంటాం. ఇప్పుడు సింపుల్ టిప్స్, కొంతమంది ఈశాన్యంలో బరువు పెట్టదు, ఇది కామన్ అందరికీ తెలిసిన విషయమే. అది ప్రతి రూమ్లో వర్తిస్తుందన్నా? మనము ఈశాన్యం రూమే కాక ఇంకో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఇంకో 3 బెడ్రూమ్స్ 4 BHKలో అన్న ఏ BHKలో ఏమున్నా ఫస్ట్ పాయింట్ మూవేబుల్ వస్తువుల మీద అసలు వాస్తు ప్రభావం ఉండదు. ఓకే, మూవబుల్ వస్తువు ఉంటే ఏం ప్రభావం ఉండదు. ఎందుకంటే కార్ రోజు మీరు నార్త్ ఈస్ట్లో కార్ పెట్టిరు తీసుకుని పెడుతుంది, అది బరువు కింద కౌంటే కాదు. ఓకే ఓకే. అంతేగాని ఈశాన్య అట్లా అంటే బతకలేమన్నా. వాస్తు అన్నది ఎట్లా అంటే డిజైన్ అంటే మనకు పంచభూతాలు అష్టదిక్పాలకులు అవి శాస్త్రం ప్రకారం అంటే మనం ఉన్నటువంటి దీంట్లో సమపాలంగా అంటే ఎక్కడి నుండి ఏమి రావాలి. అది ఇప్పుడు కన్ను ఉన్నది, కన్ను పనిచేసి మన మెదడుకి ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఆ మెదడు వచ్చి చేయికి చేస్తుంది, చూసిన దాన్ని ఇట్లా ముట్టుకోవాలి నాకు టచ్ చేయాలి. అదేవిధంగా మన పంచభూతాలు మన ఇల్లు కట్టడి చేసుకున్నప్పుడు ఎక్కడ ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు డోర్ ఎక్కడ ఉండాలి, విండో ఎక్కడ ఉండాలి, లేకుంటే వెంటిలేటర్ ఎక్కడ ఉండాలి, బెడ్స్ ఎక్కడ ఉండాలి అన్నది పెట్టుకున్నప్పుడు మీకు ఇబ్బందులు రావు. అంతే తప్ప నేను ఇక్కడ ఖర్చు 1 కిలో బంగారం పెట్టినా ఇది బరువు అయిపోతుందో, లేకుంటే వెండి పెడితే బంగారం అవుతుందో, సోఫా పెట్టిన బంగారం లైట్ పెడితే బరువు అవుతుందో, అద్దం పెడితే ఇవన్నీ ఆలోచన విధానమే తప్పు. అంటే నేను అనేది ఏంటి అంటే మూవేబుల్కి అసలు సంబంధమే లేదు. ఇలా పెడతారు రేపు తీసేస్తారు. ఈశాన్యంలో సోఫా తప్పదు, ఇల్లు ఉన్నది ఒకటే రూమ్ ఉంది, ఒక గది ఉన్నోడు ఏలా పెట్టుకుంటాడు అంతేనా, ఒక గది రెండో గది ఉన్నది ఏడ పెట్టుకుంటాడు వాడు. మనకు ప్రతిదాని ప్లేస్ అయిపోతుంది. కాకపోతే దిక్కు పరిమాణం ఉంటుంది. ఆగ్నేయంలో ఉంటే ఏమేమి పెట్టుకోవాలి, ప్రొడక్షన్ బేస్ ఇల్లు, ప్రొడక్షన్ బేస్ నైరుతిలో మెయింటెనెన్స్. ఈశాన్యంలో కొన్ని సందర్భాలలో సౌత్ వెస్ట్ లోడ్ పెట్టినప్పుడు లేకుంటే స్టోర్ రూమ్ అయింది, లేకపోతే కొన్ని సందర్భాలు బెడ్రూమ్ కాకుండా ఇండస్ట్రియల్కి దీనికి అన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి మనం చూస్తుంది చేస్తుంది ఏమి ఆ ప్లేస్లో మనకు దేవతలు కూడా ఉన్నారండి. ఇప్పుడు 91 భాగాలు తీసుకోవాలి. ఓకే. ఏది 81 అంటే 81 ప్లేసెస్ ఉంటాయి ఇంట్లో, ఒక ప్లేస్ ప్రతి ఇంట్లో. దానికి మళ్ళీ 108 దేవతలు, 32 ఇన్నరు, 100 అట్లా ప్రతి దానికి ఒక 51 కొంత క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఓకే. ఈ క్యాలిక్యులేషన్ ఎక్కడ ఏముంటే బాగుంటుంది, అంతేగాని బరువు అంటే లోడ్ కాదు. అక్కడ ఆ స్థలంలో ఏం పెట్టాలి, ఆ స్థలంలో ఏం పెడితే బాగుంటుంది అన్నది ఇంపార్టెన్సే తప్ప సోఫా పెడితే బరువు అవుతుందని పక్క జరపడము, ఇప్పుడు ఏది ఎక్కడ పెట్టాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది వాస్తులు. రైట్ అన్న. తలుపులు కిటికీల కౌంటు ఇంకా ఇట్లాంటివి కూడా చెప్తుంటారు, అవేమన్నా ఉందన్న అసలు వాస్తు దానికి కూడా అవి కూడా త్రాష్ కిందకి తీసేయాలంటారా? నేను ఒకటైతే చెప్పగలుగుతున్నా, దిశ ఉన్నప్పుడు దిశ తిరుగుతుంది, వీధి అంతం, జీవితమే అంతం. అంతేగాని 3 మెట్లతోటో ఒక కిటికీ ఉంది, 2 కిటికీలు ఉన్నాయి, 3 కిటికీలు ఉన్నది. శాస్త్రంలా సరి సంఖ్య, బేస్ సంఖ్య, లేకుంటే ఈవెన్ నెంబర్, హార్డ్ నెంబర్, డోర్లు ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు అప్పుడు పురాతన కాలంలో మనకి డూప్లెక్స్లు ట్రిప్లెక్స్లు లేవు. ట్రిప్లెక్స్ లేదు. ఆ మాటకు వస్తే ఇప్పుడు గడపనే లేదు. గడప ఉన్నదన్న ఎన్ని ఇళ్ళల్లో గడప పెడుతున్నారు. దేవుడు రూము మెయిన్ డోర్కి తప్ప, లేకుంటే బాత్రూమ్కి కొన్ని సందర్భాలల్లో. ఇక తీసేస్తే ఎక్కడ గడప ఉందా? గడపనే లేనప్పుడు ఆ డోర్ ఎట్లా కౌంట్ అవుతుంది?
అదే అది కూడా తెచ్చినారు కొత్త సామెత. ఇప్పుడు గడప అంటే మనకు చౌకట్టు ఉండాలి. చౌకట్టు ఉండాలి. మరి చౌకట్టే లేనట్టు కదన్నా. ఇప్పుడు పాత రోజులది మనం అన్నీ రెప్లికా చేసుకోలేం, యాజ్ ఇట్ ఈస్గా దింపలేం. అందుకనే ఈ కాలానికి ఈరోజు ఏ విధంగా ఉన్నది, పాత రోజులలో మన పక్కన మిద్దె ఇల్లే లేదు. ఊర్లో ఉండే పెద్ద దొరకో జమీందారుకో బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే మిద్దె ఇల్లు, మిగతావన్నీ మన అన్నీ మాండవ హౌసెస్ అన్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు మాండవ హౌస్లకి. కానీ సూర్యరశ్మి మధ్యలో నుండి వచ్చేది. అప్పుడు వేరే విధానం. సో మనకు ఈ కాలంలో సెట్ బ్యాకే కష్టమైపోయింది. ఒక్క ఇంటినా అనుకొని ఇంకో ఇల్లు కడుతుండేవాడు. అదేమంటే వాస్తు లేదు, 100 గడిపితే దాటితే అంటాడు. అదే నేను చెప్పేది 100 గడప దాటిన తర్వాత ఎక్కువ వాస్తు కావాలంట. ఎందుకు కారణం ఏంటంటే 100 గడప దగ్గర కట్టినప్పుడు ఆక్సిజనే రాదు లోపలికి. కాబట్టి ఆక్సిజన్ వచ్చే ప్రయత్నం చేయండి ఇంట్లోకి. లేకుంటే ఇలా షుగరు బీపీలు ఇవన్నీ ఏందండి, ఇవన్నీ మన అవయవాలకి ఏవైతే మన బాడీ లోపల ఉన్న లంగ్స్ ఉండొచ్చు, కిడ్నీస్ ఉండొచ్చు, పేగులు ఉండొచ్చు, ఏదన్నా కానీ ప్రాపర్ వాటికి ఆక్సిజను, వాటరు, నీళ్ళు ఏదో దానికి కావాల్సింది అందాలి. మీరు ఆక్సిజన్ ముక్కు మూసుకొని కూర్చొని వాస్తు లేదంటే ఎట్లా అండి? అంతే. కొన్ని చాలా ఆలోచన విధానం తప్పున్నదన్నది ఇది అందరినీ అంటలేం. మనం ఏంటంటే ఆలోచన విధానం మార్చుకోవాలి. దాని మీద బ్లైండ్గా బిలీవ్ చేయొద్దని మీరు అంటున్నారు. అంతే. ఇప్పుడు ఎందుకు అంటే చాలా శాస్త్రాలు ఉన్నాయి. రామాయణం అప్పుడు భారతంలో ఒక రకమైన వాస్తు ఉన్నది, రామాయణంలో ఒక రకమైన ఉన్నది. కలియుగం ఇప్పుడు మనం వాడుతున్న దాంట్లో కొంత లేనివి కొన్ని వాడుకోవాల్సి. లిఫ్ట్ ఎక్కడ ఉందండి పాతకాలంలో? ఎక్కడ లేదు. మరి అలా లిఫ్ట్కు మనం వాస్తు చెప్తున్నాం కదా, బాత్రూమ్లకు వాస్తు చేసుకుంటున్నాం కదా. మరి అటువంటప్పుడు దేశ లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరం ఫాలో అయినా బేస్ ఉంటుంది. ఈ కాలానికి ఈ రోజులలో మనముండే ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నాం? ఊర్లో కడుతున్నామా, అమెరికాలో కడుతున్నామా, ఆఫ్రికాలో కడుతున్నామా, ఎక్కడ కడుతున్నాం? మనదల్లా గుడ్డిగా ఫాలో అవ్వడం ఏంటంటే ప్రతి ఒక్కరికి నా పేరు మీద ఉత్తరము తూర్పే అంటారు, కావాలని అంటున్నారు. ఈ తూర్పు ఉత్తరం అంటే 800 కోట్లు ప్రపంచంలో ఉన్నారు. ఆ 800 కోట్లకి 26 అక్షరాల ఆంగ్ల అక్షరాలతోటే మనం స్టార్ట్ అవుతుంది. మరి తూర్పు ఉత్తరాలు ఎడికెళ్ళే వాళ్ళందరికీ. కాబట్టి కొన్ని మనం నమ్మాలి. సైన్స్ పరంగా వాస్తు ఉన్నది. దీనికి అనుకూలంగా మనం ఏదైతే మన ఆ రిక్వైర్మెంట్స్ని కొంచెం బేస్ చేసుకొని ఏ ఫేస్ అన్నా తీసుకోండి. ఇప్పుడు మీ పేరు మీద తూర్పో ఉత్తరమో కాదు, ఏ ఫేస్ అన్నా తీసుకోండి. దశ ఉన్నాయా చూడండి. దిశ ఉంటే మన దశ తిరుగుతుంది. వీధి అంతాలు కాకుండా చూసుకోండి. అది అక్కడ ఉన్నటువంటి స్థానం కానీ స్ట్రక్చరల్గా మనం చేసుకోవాలి. రైట్. పాత ఇళ్ళల్లో బ్రహ్మస్థానం అంటే మధ్యలో, అంటే అప్పట్లో మధ్యలో వచ్చి పడుకుంటుంటే అరే బ్రహ్మస్థానంలో ఎప్పుడైనా పడుకుంటా, మూర్ఖుడా పండుకోకూడదు అంటే ఇప్పుడు డూప్లెక్స్ కడుతున్నారు, బ్రహ్మస్థానం ఖాళీగా పెడుతున్నారు, దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పి అంటున్నారు. దీని గురించి ఏమన్నా అన్న? బ్రహ్మస్థానం ఈజ్ నథింగ్ బట్ మన నాభిస్థానం. మనిషి నాభిస్థానం ఏదైతుందో బ్రహ్మస్థానం. అపార్ట్మెంట్ కూడా వర్తిస్తుంది ఇది బ్రహ్మస్థానం? అన్నిటికీ వర్తిస్తుంది. కానీ అన్న ఇప్పుడున్న దాంట్లో ఎంతవరకు ఫాలో కాగలుగుతారు మీరు? చాలా ఇబ్బంది. ఆ సెంటిమెంట్ తోటి మనిషి సగం చచ్చిపోతాడు. ఏది అరే బ్రహ్మస్థానం సైకలాజికల్గానే చచ్చిపోతాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే దిశ తీసుకొని ఆ ఇంటికి వీలైనంత వరకు సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చేటట్టు క్రాస్ వెంటిలేషన్ ఎయిర్ కానీ ఇవి మంచిగా వచ్చేటట్టు చూసిన ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు. అది కొన్ని సందర్భాలలో నేను చెప్పినవి కూడా సూత్రాల ప్రకారం అంటే నా ఫార్ములా కూడా చేంజ్. ఎందుకంటే అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. కాబట్టి నాది కూడా మీరు 100% ఫాలో కావాలని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకు అంటే నేను ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్ళినాం. అంతకుముందు 2018 వెళ్ళినాం, 22 వెళ్ళినాం, లేకుంటే 15 వెళ్ళినాం. రీసెర్చ్ చేస్తా మన వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే అమెరికాలో ఇక్కడ నుండి అందరు పేరెంట్స్ ఇది స్పెషల్గా మీ వంశీ అనే ఛానల్లో, అన్స్క్రిప్టెడ్ వంశీ ఛానల్లో సపరేట్ బిట్టు చేసి హిందూ బంధువులు కానీ ప్రపంచంలో ఎవరు కానీ
వాస్తు అమెరికాకు సజెషన్ చేయకండి. అక్కడున్నటువంటి పరిస్థితులను అనుకూలంగా అధ్యయనం చేయకుండా మీ పిల్లలకి అంటే మన పిల్లలు జీవితాలను ఆగం చేయొద్దన్నది నా మనవి. ఇది మీరు పర్టికులర్గా ఈ బిట్టును ఖర్చు ఎంతన్నా కానీ వైరల్ ఎంత కాగలిగితే అంత చేసుకోండి. ఎందుకు అంటే నేను గత 10 సంవత్సరాల నుండి అమెరికాకు తిరుగుతున్నా, వస్తున్నా, పోతున్నా. ఇటీవలి కాలంలో మన పిల్లలు ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణ లేకంటే ఇండియా నుండి, భారతదేశం నుండి వెళ్తున్నటువంటి ఎవరైనా కావచ్చు, ఈస్ట్ నార్తే కొంటున్నారు. నార్త్ ఈస్ట్ కొన్న తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకుంటాడు ఎవడు లేకుండా ఉండాలి చాలామంది అయిపోయారు. అప్పటివరకు సంపాదించింది ఇంకొకటి, కొనేటప్పటికే వాడు ప్రీమియం కింద తీసుకుంటున్నాడు. ఏది 10,000, 20,000, 50,000 ఆ స్థలంని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి డబ్బు ఎక్కువ తీసుకుంటారు, $50,000 అట్లా. కానీ అంత సక్సెస్ లేరు అందరూ. దానివల్ల కూడా ఇప్పుడు అమెరికాలో కూడా నమ్మకం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నార్త్ ఈస్ట్ చాలా సంపాదిస్తారని చెప్పారు, కానీ మేము లాస్ అవుతున్నాము అని. అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటిది తేడా ఉన్నది. ఏమిటంటే మన దగ్గర ఏంటంటే నార్త్ అండ్ ఈస్ట్, ఉత్తరము తూర్పుకు స్థలం ఎక్కువ వదిలిపెడతాం. ఎప్పుడైతే మీరు అమెరికా లోపల తూర్పు రోడ్డుకున్నటువంటి ఇల్లు, విల్లానో ఏదో కొన్నారు అనుకుంటే అక్కడున్నటువంటి మున్సిపల్ పర్మిషన్స్ కానీ, స్ట్రక్చరల్గా ఉన్నటువంటి వ్యవస్థ కానీ, వెస్ట్ అంటే ఈస్ట్ తీసుకున్న వెస్ట్ ఓపెన్ పెట్టాలి. వాళ్ళకు ఫ్రంటేజ్లో ఏం కట్టనియ్యరు, అది రోడ్డు మీదకే పోతుంది. సో వెస్ట్ ఓపెన్ అయినప్పుడు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అందరు ఫేస్ చేస్తున్నారు. కొందరేమో ఫ్యామిలీ రిలేటెడ్, కొందరు పిల్లలు రిలేటెడ్, కొందరు ఎడ్యుకేషన్స్, కొన్ని జాబ్లు, అన్నీ ఏదో రకమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి నేను చెప్పేదల్లా ఒకటే, మీరు పొరపాటున రెప్లికా చేయకండి. ఇది ఎంతైనా సరే ఈ న్యూస్ ఒక్కటి ఎస్పెషల్ మీకు వంశీ గారు ఖచ్చితంగా స్పెషల్గా తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కడ లైవ్ ఎక్కడ రాగలిగితే అక్కడ చేయండి ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరికీ ప్రజలకి, ఎస్పెషల్లీ ఇండియన్ భారతీయులకు ఏదైనా వాడచ్చు, అది హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఎక్కడ ఉండొచ్చు. మనం సజెస్ట్ చేయకండి నార్త్ తీసుకో, ఈస్ట్ తీసుకో అని. అక్కడ ఉన్న తెప్పించి టెక్నికల్గా ఇది కూడా మన ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి చూడండి. అక్కడ వెళ్ళని వాళ్ళకి పొరపాటును మీరు అడగకండి. అమెరికాలో పోయి వాస్తు చూసిన వాళ్ళు కూడా టెక్నికల్గా ఎంత ఇది ఉన్నారో చూడండి, వాళ్ళతోటి చెప్పించుకోండి. నా దగ్గర రామని నేను అంటలేను, నాన్నే అడ్జస్ట్ చేయమంటలేను. అలా నన్ను అంటే నేను ఫ్రీ సజెషన్ చేస్తాను, మీకు కొనాలన్నా వద్దంతవరకు రిమైనింగ్ నా దగ్గరకు వస్తే. అదే గూగుల్ లొకేషన్ పంపిస్తే నేను గూగుల్ లొకేషన్ తోటి చెప్తాను. నేను అక్కడికి రావాల్సి, అమెరికాకు ఇండియన్ ఎవరు వాస్తు కన్సల్ట్ పోవాల్సిన పని కూడా లేదండి. అమెరికాలో వెరీ స్టాండర్డ్స్, అన్ని స్టాండర్డ్. ఎవరిదైతే ఇల్లు నార్త్ ఉన్నది అంటే వాళ్ళకి సౌత్ సైడ్ కిచెన్ ఉంటుంది, సౌత్లో ఏదో మూలాన, ఆర్ ఈస్ట్ ఉందంటే వెస్ట్ మూలాన ఎన్నో ఉంటుంది. కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉన్నాయి. మీరు నాకు పంపించినా పర్వాలేదు, మీరు తెలుసుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ సజెషన్స్ అక్కడ ఫాలో కాకండి. రైట్ అన్న. ఫైనల్ కంక్లూడింగ్ పార్ట్, డైలీ ఇంట్లో ఉండే నెగిటివ్స్ యాజ్ న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా, అంటే మామూలుగా పూజారులు కానీ పంతులు కానీ రోజు ధూపం వేయండి, కౌడంగా వెలిగించండి, ఇంట్లో కొంచెం మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. ఇట్లాంటి కొన్ని పాజిటివ్ వైబ్స్ హింట్ ఎవరిని ఇస్తే కొంచెం మన వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న. అన్న నేనైతే చెప్తాను, నా ఫస్ట్ దీపం, ధూపం, నైవేద్యం ఇంట్లో కనుక ఎవరి ఇంట్లో ఉన్నా, మీరు ఒక ఏది ఇంట్లో ఉన్నా ఎప్పటికైనా మంచివే. ఎందుకంటే ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తే అవి, ఎందుకంటే ధూపం వల్ల. కానీ కొంత నష్టం కూడా ఉంది, సైకలాజికల్ నష్టం. ఇవాళ నేను రోజు చేసి ఈరోజు చేయకుంటే అట్లా కాకుండా మీకు ఏ విధంగా వీలైనంత వరకు చేయాలనే చెప్తాను నేను అందరికీ. అందరం పూజ చేయాలన్నా గుడి, ముఖ్యంగా గుళ్ళకి వెళ్ళండి, దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్ళండి. అందులో ముఖ్యంగా ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా, అంటే వేరే ఇంటర్వ్యూస్లో కూడా చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, హిందూ బంధువులు ఒకవేళ వాస్తు ఇంట్లో మన ఇల్లు బాగాలేదు, ఇమ్మీడియట్గా నాలాంటోలో ఇంకోరో చెప్పారు ఇల్లు ఖాళీ చేయమనో, ఇల్లు వాస్తు బాగాలేదనో, లేదన్నా నియర్ బై లేదన్నా పురాతనమైనది టెంపుల్ ఉంటే నియర్ బైకి, అంటే ఓల్డ్ టెంపుల్ ఏదైనా ఉంటే టెంపుల్కి వెళ్ళండి. కనీసం ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్, మొక్కమని కూడా అంటలేను నేను, దేవుని మొక్కితే మీ ప్రాబ్లం సాల్వ్ అయితే అంటలేను. అక్కడ ఉన్నటువంటి వాస్తు ప్రభావం మీ మీద ఉంటుంది.
నేను దేవుని ముక్తి అయిపోతుందని నేను చెప్పట్లేదు. సైంటిఫిక్ రీజన్ నేను చెప్పేది. ఇలా ఎవరు తప్పు పట్టడానికి లేదు. సేమ్ టైం నన్ను విమర్శించడం కూడా ఆస్కారం కూడా లేదు. ఎందుకు అంటే మీరు మొక్కుతంటే సంతోషం, ఇంకా చాలా సంతోషం. కానీ మీరు చేయాల్సింది గుడికి వెళ్ళండి. రైట్. ఎందుకంటే అందులో 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి 10 మంది పరిచయం అవుతారు. రెండవది ఒక హాఫ్ అన్ అవర్ మీరు అక్కడ కూర్చోండి, రిలీఫ్ వస్తుంది. అది మీరు చెక్ చేసుకోండి. ఇది కంటిన్యూస్గా ఓన్లీ ఎక్కువ కూడా అక్కర్లేదు, డైలీ వెళ్తే చాలా మంచిది. ప్రాబ్లమ్స్ బాగున్నప్పుడు 21 days to 41 days వెళ్ళండి. ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఎందుకు అంటే మన హిందువులం ఎవ్వరం కూడా టెంపుల్కి వెళ్ళడం మానేసాం. అసలు టెంపుల్ అంటే ఏంటో కూడా తెలియదు. కరెక్ట్ అయిపోయింది. ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఏదో ఇప్పుడు చుట్టపు చూపు తిరుపతి వెళ్తేనే మాకు అవుతుంది, శ్రీశైలం అంతే తప్ప దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళండి. మన వాస్తు బాగా లేకపోతే ముఖ్యంగా చాలా చాలా అంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారన్న. మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి డిస్క్రిప్షన్లో మీ నెంబర్ ఇస్తానన్న. ఎందుకంటే వాళ్ళకి రెమెడీస్ కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి మీ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లియర్గా వాళ్ళు మిమ్మల్ని పింగ్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు మీకు, మీ ఛానల్కి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.